మొదటి భాగంలో ఈ తూరు రాజు ఎంత గర్విష్టో, తాను మానవుడై ఉండి తను తాను దేవుడిగా ఎలా కనబరుచుకున్నాడో మనం చూసాం కదా. ఈ రెండవ భాగంలో ఎందుకు తూరు రాజు గర్విష్ఠయ్యాడు, లేకపోతే ఎందుకు మనం గర్విష్ఠులుగా మారుతాం, ఏ సందర్భంలో మనకు గర్వం అన్నది తలకెక్కుతుంది అన్నది మనం ఆలోచిద్దాం. చూడండి, 28వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడివై ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడువు. ఇక్కడ నేను దేవతనైనట్టు సముద్రం మధ్య ఆసీనుడవై ఉన్నావు చెప్పాను కదా. ప్రారంభంలో సముద్రం మధ్యలో ఒక ద్వీపం, అది తూరు అని చెప్పాను కదా. నేను దేవుణ్ణి అనేంత గర్వం ఒక మానవుడికి ఎందుకు వచ్చింది? ఇది కేవలం తూరు రాజు సమస్యనా, లేకపోతే మనందరి సమస్యనా? మనందరి కూడా సమస్య ఇది అన్నది మనకు తెలియాలి. మనం యోహాను పత్రిక చదివినప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే 3 విషయాల గురించి మాట్లాడతాడు. జీవపు డంబం అంటే గర్వం. ఎంతవరకు ఉంటుంది జీవపు డంబం? జీవం పోయేంతవరకు ఉంటుంది. శరీరాశ ఎంతవరకు ఉంటుంది? శరీరం ఉన్నంతకాలం. నేత్రాశ ఎంతవరకు ఉంటుంది? నేత్రాలు లేకపోయినా ఉంటుంది కదా. జీవపు డంబం ఎంతవరకు ఉంటుంది? జీవం పోయేంతవరకు ఉంటుంది. ఇవి నిరంతర శత్రువులు. నాకు శత్రువులే, మీకు శత్రువులే, అందరికీ శత్రువులే. కాకపోతే వాటిని మనల్ని పరిపాలించకుండా నియంత్రణలో పెట్టుకోవడానికి మనం దేవుని పాదాలు పట్టుకుంటాం. జీవపు డంబం నాకు లేదంటే అది అబద్ధం. శరీరాశ నాకు లేదంటే అది పచ్చి అబద్ధం. నేత్రాశ లేదంటే ఇంకా అబద్ధం. అది ఇవి దేవుని వలన పుట్టినవి కాదు, ఇవి లోక సంబంధమైనవి, అపవాది కలుగు చేసినవి. ఇవన్నీ ఎప్పుడు మానవుడు గర్విష్ఠవుతాడు? గర్వం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఇక్కడ తూరు అధిపతి ఉన్నాడే, నేను దేవుడిని అని చెప్పుకున్నాడు కదా. మానవుడు దేవుడు ఎందుకు అవుతాడు? కాడు కదా. దేవుని చేత సృష్టించబడిన మానవుడు దేవుడు ఎందుకు అవుతాడు అనంటే, ఈ ఆలోచన మానవుడికి వచ్చిన ఆలోచన కాదు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, చనిపోతారని చెప్పింది దేవుడు. ఆ ఫలాలు మీరు తింటే నిశ్చయంగా చనిపోతారు అని చెప్పాడు దేవుడు. అయితే అపవాది ఏం చెప్పిందంటే, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, అప్పుడు ఆ స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చే రమ్యమైనదినై ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అపవాది ఏం చెప్పిందంటే, మీరు నా మాట వింటే మిమ్మల్ని ఏం చేస్తాను? దేవుళ్ళుగా, దేవతలుగా చేస్తాను అనగానే హవ్వ ఏం చేసింది? అవును, మేము కూడా విసిగిపోయాం. ఎంతసేపు మానవులంగా ఉండాలంటే, ఎంతసేపు ఆయన చెప్పింది వినాలంటే కష్టంగా ఉంది. మాకు కూడా ప్రమోషన్ కావాలి కదా. ఎంతకాలం అని ఇలా జూనియర్ రిప్రజెంటేటివ్గా ఉంటాం దేవుడికి కాదు. దేవుడి స్థానం కావాలి. వెంటనే అప్పుడు ఆ ఫలాన్ని చూసినప్పుడు, ఏది దేవుళ్ళు అవుతారని చెప్పినప్పుడు ఆ ఫలాన్ని చూసినప్పుడు ఎలా కనిపించిందంట? ఆహారానికి మంచిదిగా కనిపించిందంట, చూపునకు రమ్యముగా, వివేకమునిచ్చు, మంచి అంటే అన్ని మంచి క్వాలిటీస్ కనిపించే దాంట్లో. దేవుడు అన్నాడు చనిపోతారు అని, కానీ వీళ్ళకి అనిపించింది రమ్యమైంది అనిపించింది. అప్పుడు వాటిని తినేటప్పటికీ వాళ్ళు దేవుళ్ళు కాలే. ఏమయ్యారు? వాళ్ళు దయ్యాలయ్యారు.
అపవాది పిల్లలు అయ్యారు, దయ్యపు సంతానం అయ్యారు, దిగంబరులు అయ్యారు. మన పిల్లల్లో ఎవరి లక్షణాలు ఉంటాయి? మన పిల్లలు ఎవరి లక్షణాలు ఉంటాయి? మన లక్షణాలే ఉంటాయి. మనకి ఎక్కడి నుంచి వచ్చే ఆ లక్షణాలు? మన తల్లిదండ్రుల నుంచి. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి. ఇలా ప్రతి మానవుల్లో ఆది తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆలోచన ఉంది. ఏమని? నేను దేవుణ్ణి కావాలి అని. అందుకనే దేవుడికి లోబడం, మనం దేవుణ్ణి ఎదిరించే ప్రయత్నం చేస్తాం. కోపం రావాలి, మనం ఎవరిని తిడతాం? మొట్టమొదట కొద్ది కాలం ఓర్చుకుంటాం. మన ఓపిక కూడా ఒక లెవెల్ ఉంటుంది, అది అయిపోయే అది వస్తుంది. ఆ ఓపిక ఉన్నంతకాలం దేవుణ్ణి సరేలే సరేలే అని అనుకుంటాం. ఆ ఓపిక అయిపోయేటప్పటికి ఎవరిని తిడతాం? గట్టిగా దేవుణ్ణి నిందిస్తాం, దేవుణ్ణి దూషిస్తాం. ఎందుకంటే మన శత్రుత్వం ఆయనతోనే, ఏదేం తోటలో నుంచి. వీళ్ళు దేవుళ్ళు కావాలి అని అనుకున్నారు కదా, ఆ ఆశగానే మిగిలిపోయింది. అలాగే దేవుళ్ళు కాలే వీళ్ళు. కాబట్టి ప్రతి తరంలోనూ ప్రతి మానవుడు ఏదో ఒక దశలో దేవుడిగా వ్యవహరించాలనే తీరులోనే బ్రతుకుతుంటాడు. బాగా డబ్బు సంపాదించి నా మాటకు విలువ తెచ్చుకోవాలి అంటే, నేను చెప్పినట్టు మిగతా వాళ్ళు వినాలి అనే అది ఉంటుంది లోపల. నేను అందరికంటే బలవంతుణ్ణి, నేను శాసించాలి. ఇదేంటిది? నా మాట 10 మంది వినాలంటే దాని అర్థం ఏంటంటే, ఈ 10 మంది జీవితాలను నేను నిర్ణయించాలి, ఏది మంచి ఏది చెడు అని. అలా దేవుడు మంచి చెడ్డలు చెప్పడం కాదు, మీకై మీరు మంచి చెడ్డలు తెలుసుకోండి, మీ మంచి మీరే నిర్ణయించుకోండి, మీ చెడు మీరే నిర్ణయించుకోండి, అప్పుడు మీరు దేవుళ్ళలాగా ప్రవర్తిస్తారు. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఈ ఫలాన్ని మీరు తిన్నప్పుడు మీ కన్నులు తెరవబడతాయి, మీకు రియాలిటీ అర్థమవుతుంది. అప్పుడు మీరు మంచి చెడ్డలు మీరే నిర్ణయించుకోవచ్చు. ఒక్కో దేశానికి ఒక మంచి ఎందుకు వచ్చింది? సరిపోయినటువంటి నియంతలు ఉన్నారు. ఆ నియంతలు ఏంటంటే, మేము చెప్పినట్టే దేశం వినాలా. నార్త్ కొరియా ఉంది కదా, నార్త్ కొరియాలో కటింగ్ షాప్కి వెళ్ళంట, బార్బర్ షాప్కి వెళ్ళి కూర్చొని, ఏమండి కొంచెం ఇటు పొడవ పెట్టి ఇటు కొంచెం తగ్గించి అని అంటే కుదరదంట. అక్కడ 7 రకాల స్టైల్స్ ఉంటాయంట, పేపర్ మీద 7 రకాల స్టైల్స్ ఉంటాయి. అందులో ఏదో ఒక దాని మీద వేలు పెడితే దాన్నే కొట్టేస్తారు అంతే. 8వ రకం తీస్తే తల తీసేస్తారు వాళ్ళు. నాకు అలా అవుద్ది ఇలా అవుద్దని 8వ రకం చెప్పామనుకో, వాళ్ళు కొట్టరు. ఒకవేళ సాహసించి ఆ కటింగ్ కొడితే కనుక వీడి తలపోతుంది, వాడి తలపోతుంది. ఎందుకని? అలా కొబ్బరి చిప్ప బోర్లించినట్టుగా ఉండేది ఇష్టం అంట ఆ రాజుకి. కిమ్ ఉన్నాడా, నార్త్ కొరియా అధ్యక్షుడు, ఎలాగుంటుంది కటింగ్ చూసారా? నార్త్ కొరియా కిమ్ని చూసారు ఎప్పుడైనా? కొబ్బరి చిప్పని ఇలా బోర్లించి రౌండ్ కొడితే ఎలాగుంటుందో అచ్చం అలాగ ఉంటాడు. ఆయనకు ఆ 7 స్టైల్సే ఇష్టం అంట. కాబట్టి దేశమంతా ఎలా కటింగ్ కొట్టుకోవాలి? అలాగే కొట్టుకోవాలి. ఇక తేడా ఉంటే తల తీసేస్తాడు. ఏమంటారు దీన్ని? తాను దేవుడుగా వ్యవహరించడం. తన ఇష్టాన్ని అందరు గౌరవించాలి, తన ఇష్టాన్ని అందరూ అసహించుకోవాలి, వాళ్ళకి ఇష్టమన్నా లేకున్నా సరే. మీరు ఆ ఫలాన్ని తిన్నప్పుడు మంచి చెడ్డలు మీరు నిర్ణయించుకుంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మంచి. నా మంచి నాకుంటుంది, నీ మంచి నీకుంటుంది. ఒకడేమో దొంగతనం చేసి, నేనే దొంగతనం చేశాను, ఇది వాస్తవానికి నాకు రావాల్సింది, ఈ విధానంలో సమర్థించుకుంటాడు. ఒకడు హత్య చేస్తాడు, సమర్థించుకుంటాడు. ఎవరి మంచిని వాళ్ళు నిర్ణయించుకోకూడదు, ఎవరి చెడుని వాళ్ళు నిర్ణయించుకోకూడదు. మంచి చెడులు చెప్పాల్సింది దేవుడు. ఏదైనా తోటలో అపవాదం ఏం చేసిందంటే, మీరు మంచి చెడ్డలు తెలిసేటట్టుగా మీరు దేవుళ్ళు అవుతారు. ఆ ఆలోచన పడింది, ఆ పండ్లు తిన్నారు, దేవుళ్ళు కాలే, దిగంబరులు అయ్యారు. మరి అదే ఆలోచన కదా కయ్యనుకు వచ్చేది, హేబేలుకు వచ్చేది అదే ఆలోచన కదా. అక్కడి నుంచి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వస్తే ఆ వ్యక్తిలో ఆలోచనలు కదా ప్రతి తరానికి సంక్రమించాయి. మా నాన్నకంటే కొత్తగా నేను ఆలోచించలేను, ఆయన ఎలా ఆలోచిస్తాడో నేను అలాగే ఆలోచిస్తాను. ఇప్పటికీ మా ఊర్లో నన్ను ఏమంటారంటే, ఒరే జయరామ అంటారు, పేరు పలకడం చేత కాకపోతే. ఎందుకని? అచ్చం అలాగే ఉంటానంట నేను, మా నాన్న ఉన్నట్టే. పైనైనా లోపల కూడానా? పైన ముక్కు మూతే కాదు,
పైన మా నాన్న ఉన్నట్టు ఉంటారు, లోపల కూడా మా నాన్న ఉన్నట్టు ఉంటాను. ఎక్కువ మాట్లాడితే మా నాన్నకంటే బాగా చదివాను కాబట్టి ఇంకొంచెం అడ్వాన్స్గా ఉంటాను నేను. అవునా? ఆయన పాపం 100-200 దగ్గర తేడాగా ప్రవర్తిస్తే మనం 2000-3000 దగ్గర తేడాగా ప్రవర్తిస్తాం. ఎందుకని? బాగా చదువుకున్నాడు, కష్టపడి చదివించాడు. ఎందుకని? నాకంటే గొప్పోడు కావాలరా నువ్వు అని. గొప్పోడు అంటే ఏంటి దాని అర్థం? నాకంటే మంచిగా బ్రతకాలని కాదు, నాకంటే బాగా సంపాదించాలి, నాకంటే బాగా దరిద్రాలు చేయాలి. అందుకని మనందరి సమస్య ఏంటంటే దేవుణ్ణి కావాలి, నా మంచి నేనే నిర్ణయించుకోవాలి, నా చెడు నేనే నిర్ణయించుకోవాలి. నాకు వద్దనుకున్నది చెడు, నాకు కావాలనుకున్నది మంచి. ఇది ఏదైనా తోటలో పడిన బీజం. ఆ దేవుడి స్థానాన్ని మనం సంపాదించడానికి డబ్బు సంపాదిస్తాం, పలుకుబడి సంపాదిస్తాం. మనిషి మన చేతి కిందకి వచ్చేదానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు అన్వేషించి మనం పైన కూర్చునే ప్రయత్నం చేస్తాం. మన మీద ఎవరు ఉండకూడదు, మనమే పైన ఉండాలి అనేదానికి ఈ ప్రయత్నాలన్నీ జీవోపడంబం లేదా దైవత్వం కోసం మనం అపేక్షించడం. ఇది నెగిటివ్ సెన్స్లో దైవత్వం. దైవత్వం మంచిదే కదా అంటారేమో. నేను అంటున్నది పాజిటివ్ వేలో చెప్పట్లేదు, నెగిటివ్ సెన్స్లో దైవత్వాన్ని అపేక్షించడం. అలా తూరు రాజు నేను దేవుణ్ణి అనే దగ్గరకు వచ్చాడు. ఎందుకని? మొత్తం ప్రపంచ వర్తకం ఆయన కనుచూపు మేరలో జరుగుతుంది, ఆయన కనుసన్నల్లో జరుగుతుంది. కాబట్టి ఆయన ఎవరు? ఇప్పుడు దేవుడు. అంతెందుకు కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలతో గొడవ పెట్టుకుంది అనుకో ఇంకో దేశం, ఈ దేశానికి పెట్రోల్ కట్టు, గ్యాస్ కట్టు, అది కట్టు, ఇది కట్టు. ఎందుకు వచ్చిన కర్మ? అవునా? నీ దేశానికి నేను పెట్రోల్ ఏమో అన్నాడు అనుకో, ఎక్కడి నుంచి పెట్రోల్ తెచ్చుకుందాం? ఇన్ని వాహనాలు ఏమవుతాయి? కాబట్టి ఎంతసేపు ఉన్నవాడికి లోబడే ఉండాలి. అలా వర్తకం అన్నది తూరు రాజు చేతిలో ఉంది. కాబట్టి తూరు రాజు అనుకుంటున్నాడు నేను ఇస్తేనే కదా వాళ్ళు బ్రతుకుతున్నారు, కాబట్టి నేను దేవుణ్ణి, నాకు మీద ఎవరు లేరు అనే దగ్గరకు వచ్చాడు. ఆ రోజు బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు కూడా అలా తన నగరంలో తిరుగుతూ ఇలా చూసి ఈ మహా బబులోను పట్టణాన్ని కట్టింది నేను కాదా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? వారి నాయన నువ్వు కాదు నేను కట్టించిందని అక్కడి నుంచి అడవిలో పంపించి గట్టి తినేటట్టు చేశాడు. ఎందుకు మానవుడు దేవుడి స్థానాన్ని కోరుకుంటాడు? ఎందుకు మానవుడు దేవుడు లేనటువంటి స్థితిని కోరుకుంటాడు? అంత గర్వంగా ఏ పరిస్థితుల్లో ప్రవర్తిస్తాడు? మనిషి గర్వంగా ఉన్నాడంటే దేవుడికి లోబడటం లేదని అర్థం. దేవుడికి లోబడినవాడు ఎప్పుడు గర్వాన్ని ప్రదర్శించలేడు. ఎప్పుడైతే మానవుడు గర్విష్ఠ అవుతాడో దాని అర్థం ఏంటంటే దేవుడిని ధిక్కరిస్తున్నాడు అనే. దేవుడికి లోబడేవాడు ఎప్పుడు గర్వం చూపించలేడు. చూద్దాం, మనిషి ఎప్పుడు గర్విష్ఠ అవుతాడు, ఏ సందర్భాల్లో అనంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒక లేఖన భాగం రాయబడింది. మోషే ఇశ్రాయేలు వాగ్దాన దేశానికి వెళ్ళే ముందు చెప్తున్నాడు ఈ మాటలు. అంతకంటే ముందు మనకు ఒక విషయం అర్థం కావాలి. 8వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అనచు నిమిత్తమును ఈ అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకున్నాము. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నేను పోషించను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతకెళ్ళలేదు, నీ కాలు వాయలేదు. ఇంతవరకు ఏం చెప్పాడు? ఈ 40 సంవత్సరాలు దేవుడు ఎందుకు మన్నాతో నేను పోషించాడంటే ఎప్పుడు నీవు ఆయన ఎదుట అణిగి ఉండాలి. ఒకవేళ ఈ 40 సంవత్సరాలు వాళ్ళు పంటలు పెట్టుకొని వాళ్ళు తిని వాగ్దాన దేశానికి వచ్చుంటే యెహోవాను ఆరాధించాల్సిన అవసరం లేదు, యెహోవాకు లోబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా నీళ్ళు మేము సంపాదించుకున్నాం, మా తిండి మేము సంపాదించుకున్నాం. అలా కాకుండా 40 సంవత్సరాలు మన్నాతో పోషించాడు కాబట్టి మా జీవం ఆయన పెట్టిన భిక్ష. ఇంత దూరం మేము వచ్చామంటే ఆయన భిక్ష, ఇంత కాపుదల ఆయన భిక్ష. కాబట్టి ఎప్పుడు ఆయనకు లోబడి ఉండాలి అనే ఆలోచనలో ఇశ్రాయేలు ఉండడానికి 40 సంవత్సరాలు వారు వేసుకున్న వస్త్రాలు పాతకెళ్ళలేదు, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, మాసిపోలేదు. 40 సంవత్సరాలు పండించినటువంటి ధాన్యాన్ని ఆకాశం నుండి దేవదూతల ఆహారాన్ని భుజించారు నరులు. ఎందుకంటే అనుచు నిమిత్తం ఇశ్రాయేలుని. అందుకని దేవుడు తీసుకొని వస్తే ఇప్పుడు ఏమైంది? 7వ వచనం చూడండి.
నీ దేవుడని యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఓటలను అగాధ జలమును గల దేశము. ఇప్పుడు మీరు ఎక్కడికి వస్తారు? అరణ్యంలో నుంచి మంచి దేశానికి వస్తారు. అది లోయలు, కొండలు, వాగులు, నీళ్లు, ఎంత అద్భుతమైన దేశం అంటే చూడండి. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం, ఒలివ నూనెయు తేనెయు గల దేశం. అంటే అన్ని పంటలు ఉంటాయి ఇక్కడ. కరువు అనుకోనకుండా నీవు ఆహారం తిను దేశము. కరువు అనేది ఏంటో తెలియదు. కరువు అనుకోకుండా ఆహారం తినే దేశం. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపు రాళ్ళు గల దేశం. దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు. లోహాలు కానీ పంటలు కానీ ఏ లోపం లేదు. అంత అద్భుతమైనటువంటి దేశం ఇస్తారు దేవుడు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ తినడం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు దేవుడి మీద ఆధారపడాల్సిన అవసరం ఏంటి? కరువు అనేది ఉంటే కదా దేవుడి మీద ఆధారపడతాము. ఏదైనా లోపం ఉంటే కదా దేవుడి మీద ఆధారపడతాము. ఏ లోపం లేకపోతే దేవుడు ఎందుకు మనకి? అందుకని బాగా డబ్బున్న వాళ్ళు భక్తి చేయలేరు. కడుపు నిండినోడు దేవుడికి నమ్మకంగా ఉండలేడు. ఎందుకని? ఏదైనా కొదువు ఉంటే కదా దేవుడికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేయడానికి కదా. నీకు ఏ లోపం ఉండదు కాబట్టి స్వభావ సిద్ధంగానే ఏ లోపం లేకపోతే ఎక్కడికి వస్తాం మనం? ఖచ్చితంగా గర్వంగా ప్రవర్తించే దగ్గరికి వస్తాం. అయితే దేవుడు ఎందుకు ఏ లోపం లేకుండా సర్వసమృద్ధి ఇస్తాడంటే దేవుని స్తుతించడానికి. ఏమీ లేనప్పుడు ప్రార్థన చేస్తాం, అన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తాం? స్తుతిస్తాం. అన్నీ ఉన్నాయంటే అర్థమేమని? స్తుతించు అని. ప్రభా నాకేం కొదవలేదు అని అనడానికి కాదు. ప్రభా ఇవన్నీ ఇచ్చింది నీవే, నేను సంపాదించుకున్నావు కాదు. ఆ సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇచ్చింది నీవే, జ్ఞానాన్ని ఇచ్చింది నీవే, అవకాశాన్ని ఇచ్చింది నీవే, వీటిని అనుభవించే ఆరోగ్యాన్ని ఇచ్చింది నీవే, ఆయుష్ని ఇచ్చింది నీవే అని స్తుతించడానికి. అన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలి? స్తుతించాలి. ఏమీ లేనప్పుడు ఏం చేయాలి? ప్రార్థించాలి. ఏమీ లేనప్పుడు ప్రార్థన అయితే పర్ఫెక్ట్గా చేస్తాం. ఎందుకంటే అడుక్కు తినే లక్షణం కదా. అడుక్కోవడానికి వెనకాడతామా? వెనకాడం. అది మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాం. కానీ ఇచ్చినప్పుడు స్తుతించే దాంట్లో హుందాతనం ఉంటుంది. స్తుతించే దాంట్లో హుందాతనం ఉంటుంది. ప్రభా నీవు ఇచ్చేవి ఇది అనే దాంట్లో. ఎవరినైనా అడగండి, అడిగేటప్పుడు సిగ్గుపడాలి. వాళ్ళు ఇచ్చినప్పుడు ఇచ్చిన దానికి థ్యాంక్స్ అని చెప్పేటప్పుడు చాలా గౌరవంగా ఉంటుంది. దానికి చాలా మెచ్యూరిటీ కావాలి, పరిణితి కావాలి. థ్యాంక్ యూ నాకు ఇచ్చిన దానికి. దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని స్తుతించాలన్నది దేవుడి ఉద్దేశం. మంచి దేశాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే మీరు ఆ దేశంలో ఉన్నంతకాలం నన్ను స్తుతించండి. ప్రభువా ఒకప్పుడు బానిసలమే, ఇప్పుడు మేము స్వతంత్రులమే, ఇంత శ్రేష్టమైన దేశాన్ని మాకు ఇచ్చావు ప్రభువా, మీ కృతజ్ఞతలు అని ఆ వాగును చూసిన ప్రతిసారి, ఆ పంటను చూసిన ప్రతిసారి, ఆ దేశాన్ని చూసిన ప్రతిసారి, ఆ లోహాలను చూసిన ప్రతిసారి ప్రభువా ఈ మంచి దేశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు అని చెప్పాలని దేవుని ఉద్దేశం. అయితే ఏమవుతుందో చూడండి. 9వ వచనం 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్తుతింపవలెను. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడని యెహోవాను మరచి కడుపారా తిని. చూడండి ఎలా పోతుందో. స్తుతించాలనే దేవుని ఉద్దేశం. కానీ ఆయన విడిచిపెట్టి యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. దేవుడు సమృద్ధి ఇచ్చాడంటే దాని అర్థం ఆయన స్తుతించాలి అని. కానీ మానవ హృదయం అవుతుంది ఆ సమృద్ధినిచ్చిన దేవుణ్ణి మరిచిపోయినప్పుడు కడుపారా తిని మనసులో మదించి యెహోవాను విడిచిపెట్టేస్తాం. దేవుని వదిలేమంటే అర్థం ఏమని? మనవ దేవుళ్ళమని. అవునా? ఆయన దేవుడు అయినంతకాలం ఆయనతో అంటి పెట్టుకో అంటాం. ఆయన నాకెందుకంటే నేను ఇంకొక దేవుడినని. ఆయన తనకు అవసరం లేదు, నాది నేను సంపాదించుకుంటాను కదా. యెహోవాను మరిచిపోవడం అంటే తాను దేవుడిగా వ్యవహరించడం, దాన్ని గర్వం అంటాం. మదించి అనే మాట రాయబడింది. ఇది మానవ సహజ లక్షణం.
ఇది కొత్తగా మనం అరువు తెచ్చుకున్న లక్ష్యం కాదు, అందరిలో ఇన్బిల్ట్గా ఉంటుంది అది. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కో దశలో బయటపడుతుంది. ఇన్బిల్ట్గా మనలో ఉన్న లక్ష్యం ఏంటంటే నేను దేవుణ్ణి కావాలి అని. ఒకవేళ అపవాది ఇప్పుడు వచ్చింది నా దగ్గరికి వచ్చి, జాన్ పాల్ పలానా పని చేస్తే నేను నిన్ను దేవునిగా చేస్తానంటే నేను కూడా తెంపేస్తాను ఆ పండుని. ఆదాము హవ్వలతో చెప్పింది అది తింటే మీరు దేవుళ్ళు అవుతారని. వాళ్ళు తెంపేశారు. ఆ స్థానంలో నేనున్నా సరే వాళ్ళకంటే ముందు తెంపుండేవాడినేమో, సగం మాటే వినుండేవాడినేమో నేను. వాళ్ళు పూర్తిగానే విన్నారు స్టేట్మెంట్, అది తింటే మీరు దేవుళ్ళు అవుతారు. ఇంత దాకా ఓపికైనా ఉంది వాళ్ళకి, నాకు అంత ఓపిక ఉండదు. సగం వెనకనే టపి మంది తెంపేసి కాలేదే. ఆదాము హవ్వల కంటే అతీతులమేం కాదు మనం. ఆదాము దేవుడు ఎలా చేశాడు? నేలమంటితో నరుని నిర్మించి వాడి నాసికారంలో జీవవాయువుగా నరుడు జీవాత్మాయను సాక్షాత్తు దేవుడు తయారు చేశాడు. హవ్వ ఎలా వచ్చింది? ప్రకటెముకల్లో కొన్ని తీసి మాంసంతో పూడ్చి ఆవిడని స్త్రీగా చేశాడు. అంటే సూపర్ న్యాచురల్ బర్త్ రెండు, మిరాక్యులస్ బర్త్ రెండు, మానవ ప్రమేయం లేనటువంటి జన్మలు రెండు. ఎందుకంటే ప్రారంభం కదా. తర్వాత కయ్యను హేబెల్ వీళ్ళంతా న్యాచురల్ ప్రాసెస్లో వచ్చారు, సహసిద్ధంగా మనం వచ్చినట్టు. కానీ ఈ మొదటి ఇద్దరు సూపర్ న్యాచురల్ మిరాక్యులస్ బర్త్ రెండు. ఆ మిరాక్యులస్ బర్త్లే పాపం చేస్తే న్యాచురల్ బర్త్ నాది. అదేదో లోకంలో ఒక నానుడు ఉంది, వచ్చే గాలికంట గడ్డపారే కొట్టుకొని పోతుందంట. ఎంత గాలి వస్తుందంటే గడ్డపార గాలికి వెళ్ళిపోతుందంట. అప్పుడు చీపురు కట్ట కోసం వెతికితే ఉంటుందా? గడ్డపార కొట్టుకుపోయే గాలి వస్తూ ఉంటే చీపురు కట్ట నిలబడుతుందా? నా చీపురు కట్ట అంటే ఓసే తల్లి, గడ్డపారిపోయి గంట అయిపోయింది, నీ చీపురు కట్ట ఎక్కడ ఉంటుంది? సూపర్ న్యాచురల్ బర్త్ రెండు అద్భుతమైనటువంటి దేవుని చేత సృష్టించబడినటువంటి వాళ్ళిద్దరే ఆ పండును తెంపితే నేను నీవు ఎగబడతాం. ఇప్పుడు ఆ చెట్టున్నా తెంపేదానికి నేను సిద్ధం. నా తెలియకుండానే తెంపేస్తాను, నా తెలియకుండానే వెళ్తాను, నా తెలియకుండానే తెంపేస్తాను. మనకు ఒక అలవాటు ఉంటుంది, నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది, అవునా? నిద్రలో నడుచుకుంటూ వెళ్ళి తెంపడానికి కూడా సిద్ధమే. ఎందుకంటే దేవుడు వద్దన్నాడంటే అది తెంపిన దాకా మనకు నిద్ర పడుతుందా? నాకు పట్టదు, మీకు పట్టదు. అంత బలవంతులమే. ఆయన వద్దు అని చెప్పలేదనుకో, జీవితంలో తగలవు దాన్ని తెంపండి అన్నాడు అనుకో, అసలు నచ్చదు. ఎవడు పోతాడు ప్రభు ఆ మోకాళ్ళ నొప్పులు, అసలే ముసలి దాన్ని నేనట్టు తెంపుతాను, పైగా ఎత్తులో ఉంది, ఏంటంటే చెప్తాను. ఎందుకని తెంపమన్నాడు కాబట్టి. తెంపొద్దు అన్నాడు అనుకో, ముసలిదైనా వీల్ చైర్ వేసుకొని వెళ్ళి నిచ్చెన వేసుకొని ఆ పని మనిషి పెట్టి మరి కోయిస్తుంది, నా అకౌంట్లో వేసుకొని నువ్వు కోయి ముందని. దేవుడు వద్దనాలి అంతే. వద్దనేంతవరకే. వద్దన్నాడా మనకి కెటలిస్ట్ లాగా పనిచేస్తుంది వద్దనే మాట. కెటలిస్ట్ అంటే తెలుసా మీకు? తెలీదా? కెటలిస్ట్ అంటే ఆ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది. మనం హోటల్కి వెళ్ళి కూర్చోగానే ఏం కావాలండి, బిర్యానీనా అని అడగడు. ఏమంటాడు తెలుసా? సార్ స్టార్టర్స్ ఏమన్నా స్టార్ట్ చేస్తారా అంటాడు. స్టార్టర్స్ ఏంటి? ఇంతకీ ఏదో సూపులు ఇస్తాడు, అవి కొద్దిగా ఉంటాయి. అవి తినగానే ఆకలి పెరుగుతుంది. ఒక్క బిర్యానీ తినడానికి వెళ్ళినాడు 2 తినిపిస్తాడు వాడు, ఒక్క ఐటెం కోసం వెళ్ళినాడు 3 తినిపిస్తాడు. ఎందుకంటే ఆకలి ఎక్కువైతే తినేది మనం. కాబట్టి అలా వచ్చి కూర్చొని ఏదో మొక్కుబడిగా తిని వెళ్ళకండి సార్, స్టార్టర్స్ ట్రై చేయండి సార్, ఇది భలే ఉంటుంది సార్. అది మసాలా కమ్మగా పొల్లగా తగిలినప్పుడు లోపల జీర్ణక్రియ పెరుగుతుంది. ఇంకా 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 దేవుడు మాట వద్దు అని ఎక్కడైతే ఉందో అది కెటలిస్ట్ లాగా పనిచేస్తుంది. పాపాత్ములు అయిన మనకే దీన్ని చేద్దాం, దీన్ని చేసిన తర్వాతనే నిద్రపోదామని. అది చేసిన తర్వాత మళ్ళీ నిద్ర ఉండదు. ఆదాము హవ్వలు ఏం చేశారు? ఆ పండును తెంపారు. ఇప్పుడున్నా సరే తెంపడానికి మనం సిద్ధమే. నేనేం చెప్తున్నా అంటే, ఏదేం తోటలో పడిన బీజం, నేను దేవుణ్ణి కావాలి, దేవునితో సమానం కావాలి, నా మంచి చెడు నేనే నిర్ణయించుకోవాలి, నేను చెప్పినట్టు మిగతా వాళ్ళు వినాలి, నా ఇష్ట ప్రకారం మిగతా వాళ్ళు బ్రతకాలి అన్నది అందరిలో ఇన్బిల్ట్గా ఉంది ఏదేం తోటలో నుండి. అయితే ఒక్కొక్కరికి ఒక్కో సమయం వస్తుంది, అప్పుడే బయటపడుతుంది అది. ఎందుకని కుర్చీ కోసం కొట్లాడుకుంటారు? కుర్చీ అంటే నీలకమల చైర్ కాదు, పదవి. ఎందుకని పదవి కోసం అన్ని రాజకీయాలు చేస్తారు? ఆ పదవిలో కూర్చున్నప్పుడు తాను దేవుడు అవుతాడు. తన కనుసన్నల్లో మొత్తం రాష్ట్రం బతుకుతుంది, మొత్తం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎక్కడుంటుంది? ఈ పదవిలో ఉన్న వ్యక్తి మీద ఉంటుంది.
ఆయన చేతిలో ఉంటుంది. అందుకనే పదవి కోసం, అంటే దేవుడు కావాలన్న ఆలోచన ఎంత బలంగా ఉంది మనకి. లేదా మనం పనికి వెళ్తున్నాం, ఉదయాన్నే లేచి 500, 600 పనికి వెళ్తాం కదా, అందులో కూడా మనం కింద పనుల్లాగా ఉండాలనుకో, మేస్త్రిలాగా ఉండాలనుకుంటాం, కనీసం వీళ్ళకైనా దేవుడు అవుదామని, అవునా? లేదా పనికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు పిలిచే వాళ్ళకైనా ఉంటారు. ఏదో ఒక దశలో మనం మేస్త్రిగానో లేకపోతే పదవిలో ఉండో ఏదో ఒక విధంగా నేను గొప్పోడిని, నా మాట 10 మంది వినాలి, నేను చెప్పింది మంచి, నేను వద్దన్నది చెడు, అలా దేవుడికి పోటీ ఇచ్చేటువంటి తత్వం ఒకటి మనలో ఉండిపోయింది ఏదైనా తోటలో నుంచి. అందుకు చెప్తున్నాడు మోషే, దేవుడు మీకు మంచి దేశాన్ని ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఆ రోజు మంచి ప్రాంతాన్ని ఇచ్చాడు, ఏదైనా తోటని ఇచ్చాడు దేవుడు. ఏదైనా అంటే శ్రేష్టమైంది, మంచిది, ఆహ్లాదకరమైంది, అందమైంది, రమ్యమైంది, ఉన్నతమైంది. ఎందుకు ఇచ్చాడు? ఆయన స్తుతించడానికి, ఆయనకు లోబడ్డానికి, ఆయన మంచితనాన్ని కొనియాడడానికి, ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ మంచిదాన్ని పోగొట్టుకొని బయటకు వచ్చి పొలం పెట్టుకున్నారు. అంత పెద్ద తోట ఇస్తే మాకు ఈ తోట బోరు కొడుతుంది, మేమేం చేస్తాం, మా స్వయం కృషితో బయట పంట వేసుకుంటాం. ఆ బయట పంట వేస్తే వీళ్ళు వేసిన పంటకు బదులుగా ముండ్ల పొదలు, గచ్చ పొదలు, వీటిని ఎవడు తెచ్చాడు? మనం తెచ్చుకున్న ప్యాకెట్ ఏంటి? మనం తెచ్చుకున్న విత్తనాలు వేరే. ఆ విత్తనాలు వేస్తే మధ్యలో గచ్చ పొదలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కలుపు ఎక్కడి నుంచి వస్తుంది? మనం పొలంలో వేసే విత్తనాలని సీడ్ సెంటర్కి వెళ్తాం, ఒక ప్యాకెట్ ఎంతో ఉంటుంది, దాన్ని సైంటిస్టులు ఏంటో కెమికల్ చేసి తయారు చేసి ఇస్తారు మనకి. ఇది వేస్తే మనం వేయనటువంటి చెట్లన్నీ మొలుస్తాయి పొలంలో. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆఫర్ కింద వచ్చాయి. ఎందుకని? మా పంట మేము పండించుకుంటామంటే మీరు పంట పండించుకోండి, కలుపును బీక్కోండి. అలా మంచి దేశాన్ని బట్టి దేవుని స్తుతించాలని దేవుని ఉద్దేశం అయితే, వీళ్ళు కడుపారా తిని యెహోవాను మర్చిపోయే స్థాయికి వస్తారు. ఇది భవిష్యత్తు, రెండవ కోణం ఇది. మీకు ఒక అద్భుతమైన ఉదాహరణ చూపెడతాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం, ఇందులో ఒక రాజు కనపడతాడు మనకి. ఆయన పేరు ఉజ్జియా. ఏం పేరు ఆయన పేరు? ఉజ్జియా. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉజ్జియాకు దేవుడు చేసినటువంటి సహాయం. ఉజ్జియా చిన్నతనంలో 16 సంవత్సరాల వయసులో ఏమయ్యాడు? ఆయన రాజు అయ్యాడు. 16 సంవత్సరాలు రాజు అయితే, 16 సంవత్సరాలు అంటే చిన్నపిల్లాడు కదా, అప్పటి నుంచి దేవుడు ఎలా సహాయం చేశాడు ఆయనకి, అది మనకు తెలియాలి. చూడండి, ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరం ఏలిన. అతని తల్లి యెరూషలేము కాపురస్తులారు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశంలో ఫిలిస్తీన్ ప్రదేశంలోను ప్రాకారమును కట్టించెను. ఫిలిస్తీన్లతోనూ గోర్బయలతో నివసించిన అరబీలతోనూ మెహోనీయులతోనూ అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేశాను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిని వ్యాపించాను, అంటే ఫేమస్ అయ్యాడు. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలము గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరచెను. అదేగాక షెఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారముగా పశువులు ఉండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములోను కరిమిల్లోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండరు. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యం కలిగి ఉండను. అందులోని యోధులు అతని అధిపతుల్లో హనన్యాను అని చేతి క్రింద ఉండరు. ఖజానాదారుడు మైసేయు ప్రధానమంత్రియకు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూసి వారిని పటాలముగా ఏర్పరచువారై ఉండరు. వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలు 2600 మంది అయ్యారు. రాజునకు సహాయం చేయుటకై శత్రువులతో యుద్ధం చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలు 3,50,500 మంది గల సైన్యం వారి చేతి కింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లును, ఒడిసెలను చేయించెను.
మరి అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోనూ బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. దేవుడు ఆశ్చర్యంగా సహాయం చేశాడు. 16 సంవత్సరాల వయసు అప్పటి నుంచి 52 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన మొత్తం. అంతవరకు ఆశ్చర్యంగా ఆయనకు సహాయం వస్తే, అద్భుతంగా దేవుడు దీవిస్తే, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. ఇది ఉజ్జియా పరిస్థితే కాదు, నా పరిస్థితి ఇదే, నీ పరిస్థితి ఇదే. అయితే మనకు అంత ఆశ్చర్యకరమైన సహాయం కలిగి ఇంత విస్తారంగా రాలే కాబట్టి నేను మర్యాదగా నా హద్దుల్లో ఉన్నా, నీవు కూడా మర్యాదగా నీ హద్దుల్లో ఉన్నా. ఒక్కసారి వచ్చిందనుకో, ఉజ్జియా ఎలా పడిపోయాడో, స్థిరపడిన తర్వాత ఎలా చెడిపోయాడో, మనం కూడా అదే. అందరి పరిస్థితి అదే, మనందరి హృదయం అదే, ఆలోచన విధానం అదే. ఎందుకంటే అందరం అదే ఆదాము హవ్వల నుంచి వచ్చాం కాబట్టి. అతడు ధూపపీఠం మీద ధూపము వేటుకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా, ఎక్కడికి వెళ్ళాడంట? యెహోవా చెప్పినటువంటి మాటను వ్యతిరేకంగా ప్రవర్తించే యెహోవాకు ద్రోహం చేయడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు యెహోవాతో పని లేదు కాబట్టి. సైనికులు ఉన్నారు, పొలాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు, అంతా సరిపోయినంత ఉంది. ఇప్పుడు యెహోవాతో పని ఏముంది? ఇప్పుడు యెహోవాకు ద్రోహం చేయడానికి వెళ్ళాడు. అంటే దేవుని స్తుతించడం పోగొట్టి దేవుడికి ద్రోహం చేసే స్థితికి వెళ్ళడం. గర్వం. తూరు రాజు ఎందుకు నాశనమయ్యాడంటే గర్విష్టి కాబట్టి. దేవుడికి ఉన్నంత అభిప్రాయం, నేను దేవుణ్ణి అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసాడు కాబట్టి తూరు రాజు నాశనం అయ్యాడు. ఎందుకు ఉజ్జియా నాశనం అయ్యాడు? తర్వాత కుష్ఠరోగం చనిపోతాడు ఆయన. ఎందుకు అంటే గర్వించాడు. అతడు స్థిరపడిన తర్వాత అతడు తన మనసును గర్వించి చెడిపోయాను. దేవుడికి మించి కాదు, మనం ఎప్పటికీ దేవుళ్ళం కాదు, ఎప్పటికీ దేవుళ్ళం కానే కాదు. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో ఒక ఆయన కనపడతాడు. ఆయన ప్రవర్తించిన విధానం, ఆయన పట్టిన గతి ఒకసారి మీరు చూస్తే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా, ఒకరోజు వచ్చిందంట, హేరోదు ఏం చేశాడు? ఒక ఉపన్యాసం చేశాడు, ఒక స్పీచ్ ఇచ్చాడు. ఇవ్వగానే జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. మనుషులు ఎవరు ఇలా ప్రసంగం చేయరు, ఖచ్చితంగా ఆయన దేవుడే, దేవుడు కాబట్టి ఇంత అద్భుతమైన ప్రసంగం చేశాడు. మరి ఎలా చేశాడు తెలియదు మనకి, వాళ్ళకి ఎందుకు ఎలా అనిపించిందో మనకు తెలియదు, కానీ అద్భుతమైన ప్రసంగం. ఆ ప్రసంగానికి వాళ్ళు ఏం చేశారు? అయ్యా నువ్వు దేవుడివి, నువ్వు మనిషివి కాదు, మనిషి ఇలాంటి ప్రసంగం చేయడు, నువ్వు దేవుడివి అని అనగానే ఈయన అనుకున్నాడు మనసులో, నిజమే కావచ్చేమో, నేను దేవుడిని అనుకున్నాడు. చూడండి, జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున. అప్పుడు ఈయనేం చెప్పాలి? ఊరుకోండి, 4 మాటలు మంచిగా చెబితే దేవుని ఎందుకు అవుతాను? ఈ ప్రసంగం చేసే జ్ఞానం కూడా ఆయన ఇచ్చిందే, ఈ తెలివితేటలు ఆయన ఇచ్చినవే, ఈ తల అయిందే, ఈ మెదడు అయిందే, ఆలోచనలు ఆయన. ఇప్పుడు చూడండి, ఈ తల ఎవరు తయారు చేశారు? చాలామంది నన్ను అంటారు, అన్న భలే తెలివైన వాడు అని. నాకు అనిపిస్తుంది, నేను తయారు చేసుకోంటే, ఇప్పుడు ఈ తల నేను తయారు చేస్తుంటే, ఈ మెదడు నేనే పెట్టుకో అంటే, నేను నా శ్వాసతలతో తయారు చేసుకున్న మెదడండి అని అందును. ఈ తల నాది కాకపోయి, తలలో ఉన్న మెదడు నాది కాకపోయి, నేను ఎప్పుడు చూసుకోకపోతున్నాయి, మరి అందులో వచ్చే ఆలోచన నాదెందుకు అవుతుంది? కీర్తనకారుడు అంటాడు, మనము ఆయన మేపు గొర్రెలము అని అంటాడు. కింద ఏముంటుందంటే, మనలను మనమే సృజించుకొనలేదు అని ఉంటుంది కింద. నన్ను ఎవరు చేశారు? నేను చేసుకోలే. మిమ్మల్ని ఎవరు చేశారు? మీరు చేసుకోలే. ఇప్పుడు నన్ను నేను చేసుకోకపోతే నాకు వచ్చే ఆలోచన నాది కాదు, అది ఆ ప్రాసెస్ నాది కాదు, ఆయనదే. నన్ను నేను తయారు చేసుకోలే. ఇప్పుడు హేరోదు ఏం చెప్పాలి? ఊరుకోండి, నేను దేవుడిని ఎందుకు అవుతాను? ప్రసంగం చేస్తే దేవుడు అయితే మరి సృష్టిని చేసినాడు ఏమవుతాడు? అద్భుతమైన ప్రసంగం చేశాడు ఈయన దేవుడు అంటే, మరి సృష్టిని చేసినాడు ఏమవుతాడు? దేవుడిచ్చిన జ్ఞానం ఇది అని దేవుని మహింపరచాల్సిన పోగొట్టి ఆయన మనసులో అనుకున్నాడు, ఎస్ నేను దేవుడినే అని అనుకున్నాడు. అతడు దేవుణ్ణి మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను.
కనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. వెంటనే దేవుని దూత ఏం చేసింది? ఆ రోజు నెబుకద్నెజరుని ఏం చేశాడు? దేవుడు గడ్డి తినిపించాడు. ఇక్కడ ఏ రోజు పరిస్థితి ఏమైంది? ప్రభువు దూత మొత్తితే పురుగులు పడి చచ్చాను. చచ్చిన తర్వాత పురుగులు పడ్డం కామన్. చచ్చిన తర్వాత ఎటు పురుగులు పడతాయి, లేకపోతే శవం కుళ్ళిపోవద్దా? పురుగులు పడి చచ్చాను అంటే ముందుగానే కుళ్ళిపోయాడు, తర్వాత పోయాడు. అంటే ఆలస్యం లేకుండా, ఎక్కువసేపు లేకుండా. చనిపోయిన తర్వాత పురుగులు పడితే కొంచెం ఆలస్యం అవుతుంది ప్రాసెస్. అదే ముందే సగం కొల్లబెట్టి చంపితే అలా అయిపోతుంది, ఏమి ఉండదు కదా. ఏంటిది ఇంతకీ? మనిషి ఎప్పుడు దేవుడు కాదు. దేవుడికున్న అభిప్రాయం మానవుడికి ఎప్పుడు రాకూడదు. ఎందుకు వచ్చింది? నేను రాజును కదా. రాజు అయితే దేవుడు వద్దా? చూడండి 14వ అధ్యాయం అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం నుంచి ఒక సందర్భం రాయబడింది. లుస్త్రలో అపోస్తలుడైన పౌలు, ఆయనతో పాటు బర్నబా ఇరువురు వెళ్ళారు. అక్కడ ప్రసంగం చేయడానికి వెళ్ళారు, ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించడానికి. అయితే అక్కడ ఒక అద్భుతం జరిగింది చూడండి. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడి, ఎన్నడను నడువులేక కూర్చుండి ఉండువాడు. లుస్త్రలో ఒక వ్యక్తి ఉన్నాడంట, బలహీన పాదాలు. ఎప్పటి నుంచి నడవలేదంట? ఎప్పటి నుంచే? పుట్టినది మొదలుకొని నడకంటేటో తెలియదు. అది పరిస్థితి. ఇప్పుడు కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. మన బెల్లంపల్లిలోనూ ఇంకో ఏం చేస్తారు? వీల్ చైర్లో వస్తారు వాళ్ళు. వీల్ చైర్లో ఎందుకు వస్తారు? పుట్టినప్పుడు కాదు, మధ్యలో ఎప్పుడు యాక్సిడెంట్ అయిందంట. అప్పుడు ఏం చేస్తారు? ఆ వీల్ చైర్లో వాళ్ళు నడవలేకుండా ఉన్నారనే దానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. ఏంటి? 2 అవి తీసుకుంటారు, ఇది కట్టెలు సంఖలో పెట్టుకుంటారు. అవి ఎందుకనేది మనం అపార్థం చేసుకోవడానికి. వాస్తవానికి వీల్ చైర్ ఉండదు మొదట. వాళ్ళకి వీల్ చైర్లు పెడతారు అక్కడ స్పెషల్గా, సంఖలో కట్టెలు. ఎందుకని? మనకు అర్థం కావాలి కదా. తర్వాత ఈ నడువుకి బెల్ట్ ఒకటి వేసుకొని వస్తారు. వాస్తవంగా ఎక్కడ వేయాలి బెల్ట్? లోపల ఇక్కడ వేసి బెల్ట్ వేసుకుని నడుంకి వేసుకుని ఆ పైన శారీనో ఏదో ఒకటి వేసుకుంటారు. ఏది? గౌరవంగా. ఎందుకు బయటికి అందరికీ నా రోగం అందరికీ తెలియాలి అలా వేసుకుంటారు. ఏది? నిజంగా జబ్బు ఉండేవాళ్ళు. కానీ వీళ్ళ జబ్బు ఉండదు కదా, కాబట్టి ఏం చేస్తారు? పైన వేసుకుంటారు. అందరు కనపడద్దా? ఎంత డ్రామా కదా. అప్పుడు ఈయన వచ్చి టచ్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అప్పుడు నిదానంగా లేస్తాడు. నిదానంగా అలా కుంటుకుంటూ మళ్ళీ 2 రౌండ్లో కట్టెలు తీసేసి అలా నడిపించి కొట్టండి చప్పట్లు అని అంటారు. ఎన్ని తమాషాలు జరుగుతాయి కదా. ఇప్పుడు చూడండి, పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడువలేక కూర్చున్నాడంటే వ్యక్తి. ఇప్పుడు అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ఎలా నడిచాడంట? మామూలుగా నడవలేదంట, గంతులు వేస్తూ. ఏంటి అప్పుడే కాళ్ళు వచ్చి అప్పుడే గంతులు వేస్తారా? గంతులు వేసి నడవసాగాను. వీల్ చైర్లో రాలే, చిన్నప్పటి నుంచి నడకే తెలియదు. ఒక్కసారి గంతులు వేసి నడుస్తున్నాడు. అలా నడవను చూచి జనసమూహంలో పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగిక అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టరు. వెంటనే జనులు చూసి ఆశ్చర్యపోయి, ఇప్పుడు ఆశ్చర్యపోవడంలే, అద్భుతాలు జరుగుతుంటే ట్రోల్స్, మీమ్స్, కామెడీ జరుగుతుంది. నిజంగా అద్భుతం జరిగితే ట్రోల్స్ రావు. ఏమొస్తాయి? నోరు ఎల్లబెడతారు. ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచో ఏదైనా అద్భుతం జరుగుతుందని చూద్దామని. దేవుని నమ్మకుండా ఉంటారు చాలామంది, దేవుని నమ్మరు కదా. వాళ్ళు ఎక్కువ దేవుడి గురించి ఆలోచిస్తారు. ఎందుకని? ఒక్కటైనా కనబడుతుందేమో అని, కనబడితే నమ్ముదామని. ఇది కనబడకపోగా దాని స్థానంలో డ్రామాలు జరుగుతుంటే ఇంకా కఠినపరచబడుతున్నారు వాళ్ళు. తప్పు అనుకుంటున్నారు. మనం దేవుణ్ణి ఆదివారం మిగతా సమయంలో అప్పుడప్పుడు స్మరించుకుంటాం కదా. జనరల్గా చెప్తున్నా, మీరు అలా ఉంటారన్నా అనకండి. కానీ నాస్తికులు హేతువాదులు ఉంటారు కదా, 24/7 దేవుణ్ణి ఎలా డిస్ప్రూవ్ చేయాలి, ఎలా తప్పుని నిరూపించాలని ఆలోచిస్తుంటారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు అంటే, దేవుడు లేడని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే సరైన రుజువులు వాళ్ళకి కనపడట్లే. థియరటికల్గా వాళ్ళకి అర్థమవుతుంది కానీ ప్రాక్టికల్గా అవి లేవు. కాబట్టి అరే లేవని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అద్భుతం జరిగిందనుకో కాదనలేరు ఎవరు. ఎందుకు కాదంటారు? ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే పౌలు అద్భుతం చేశాడో వెంటనే దేవతలు
మనిషి రూపం తాల్చి మన దగ్గరకు వచ్చారు. వెంటనే ఆయనకు ఒక పేరు, ఇంకొక పేరు, అంటే వాళ్ళ దేవుళ్ళ పేరు పెట్టారు. వాళ్ళు ఆరాధిస్తున్న దేవుళ్ళ పేరు చెప్పారు. వీళ్ళు దేవుళ్ళు, మనుషులు కాదు. మరి మనిషికి ఎలా సాధ్యమవుతుంది పుట్టుకుంటూ వాడి కాళ్ళు ఇవ్వడము? అప్పుడు పౌలు ఏం చేయాలి, బర్నబా ఏం చేయాలి? ఫ్రీగా దేవుడి స్థానం వచ్చింది, ఏం చేయాలి? అనుభవించాలి కదా దాన్ని. వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్రౌపది యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల ఎద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. ఇక ఎడ్లు పూలదండలు ఇంకా బలి అర్పించడానికి పండగ చేయడానికి వచ్చారు వీళ్ళిద్దరిని పెట్టి. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని జనసమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమునకును భూమికిని సముద్రమునకును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాము. ఆయన గత కాలముల్లో సమస్త జనులను తమ తమ మార్గంలో నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసంతో మీ హృదయం నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుటకు బహు ప్రయాసపడెను. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారంటే, మాకు బలి అర్పించకండి, మేము దేవుళ్ళం కాదు, మీలాంటి స్వభావం కలిగినటువంటి నరులమి అని చెప్పడానికి ప్రయాసపడ్డారు. ఎందుకని? వీళ్ళకు దేవుడు తెలుసు కాబట్టి. ఎప్పుడైతే మనం క్రైస్తవులు అవుతామో దాని అర్థం ఏంటంటే ఎప్పుడు ఆయనకు అనుగుణంగా ఉంటాం. మనం దేవుళ్ళు కావాలని ప్రయత్నం చేయం. మనం ప్రార్థన ఎలా చేస్తాం? మోకాళ్ళ మీద చేస్తాం. దాని అర్థం ఏంటి? ఆయన మన అధిపతి, ఆయన దేవుడు, మనం ఎప్పుడు ఆయనకు మోకాళ్ళ మీదనే ఉంటాం. యేసు ప్రభువులోకి వస్తే దేవుడి స్థానం మనం దేవుడికి ఇచ్చేస్తాం. మనం తీసుకున్న దేవుడి స్థానాన్ని. పరలోకమందున మా తండ్రి, నువ్వు ఎప్పుడు తండ్రివే, మేము మీ పిల్లలమే అంటే మన స్థాయి మనకు తెలుస్తుంది. కానీ దేవుడు బయట, యేసు ప్రభు బయట ఉంటే గర్వంగా ప్రవర్తించేదానికి అవకాశం ఉంది, దేవుళ్ళుగా చలామణయ్యేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో పెద్ద పెద్ద పాస్టర్లు ఎవరైతే ఉన్నారో దేవుళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. మొన్న హైదరాబాద్లో ఒక ఆయన పుట్టినరోజు జరుపుకున్నాడు. ఆ పుట్టినరోజుకు ఒక పాట రిలీజ్ చేశాడు. ఆ పాట ఎవరి గురించి తెలుసా? ఆయన గురించి. నువ్వు వీరుడివి, సూర్యుడివి అని ఆయన మీద పాట రాయించుకున్నాడు. ఇక్కడ వరంగల్ ఒక చర్చ్ ఉంది. ఏంటి ఆ చర్చ్? ఏదో పాల్, ఆయన పేరు పాలయ్య గారు అంటారు ఆయన్ని. ఆయన మీద ఒక పాట ఎవరి మీద రాయాలి? క్రీస్తు మీద కదా, క్రీస్తుని కదా గణపరచాల్సి ఉంది. ఇప్పుడు పాటలు ఎవరి మీద వస్తున్నాయి తెలుసా? అయ్యగారుల మీద. అయ్యా నువ్వు సూర్యుడివి, వీరుడివి, నువ్వు అది, నువ్వు ఇది అని వీళ్ళ మీద పాటలు రాయించుకుంటున్నారు. వీళ్ళ మీద, వాళ్ళ కొడుకుల మీద, కూతుర్ల మీద, వాళ్ళ కుటుంబాల మీద. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడికి వెళ్తుంది క్రైస్తవ్యం అని. వాస్తవానికి అది క్రైస్తవ్యం కాదు, కాకపోతే బయటలు కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు కానీ బర్నబా కానీ మాకు కాదు బలి అర్పించాల్సింది, మేము మీలాంటి స్వభావం కలిగిన మనుషులమి అని బహు ప్రయాసపడ్డారు ఆపడానికి. ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు? వీళ్ళ మీద పాటలు రాసుకుంటున్నారు, రాయించుకుంటున్నారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను పాపుల్లో ప్రధానుణ్ణి. ఎప్పుడు రాశాడు ఆ మాట? తిమోతికి చివరి దశలో. నేను పాపుల్లో ప్రధానుణ్ణి. నేను ఇంత కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తే ఆయనకు బహు విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. బ్రతికుండగానే పరదేశంలో వచ్చాడు ఆయన. బహు విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. అయితే నేను హెచ్చిపోతానని దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళును ఉంచాడు. అంటే గర్వాన్ని పోకుండా ఒక ముళ్ళును పెట్టాడు ఎప్పుడు ఆయన పాదాల మీద సాగిలు పడ్డానికి. ఈయన ఊరుకుంటాడా? ప్రభువా ఈ ముళ్ళును తీసేనైనా, ఈ సమస్య తీసేయని ప్రార్థన చేశాడు. ముమ్మారు ప్రార్థన చేశాడు అపోస్తలుడైన పౌలు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు అటువైపు నుంచి, ముళ్ళు తీరు కానీ నా కృప నీకు చాలు. నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటావు అప్పుడే నేను బలపరుస్తా, నా కృప నీకు చాలు అన్నాడు. ఒకవేళ ఈ ముళ్ళు పెట్టకుండా పౌలు ఏమనుకున్నావంటే, నేను యేసుప్రభు ఇద్దరం ఒకటే. ఎక్కువ మాట్లాడితే యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు పరదేశికి వెళ్ళి రాలే, పౌలు వెళ్ళి వచ్చాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను హెచ్చిపోకుండా నిమిత్తము, నన్ను అనుచు నిమిత్తము
సాతాను దూతగా నలగొట్టడానికి నా శరీరంలో ఆయన ముళ్ళు నుంచాడు. ముళ్ళు అనగానే ఇంత చిన్నది కాదు, బల్లెం. ఇటువైపు నుంచి అటువైపు దిగిపోయింది. అసలు నడవలేనిక అంటే ఆయన చేయబట్టుకున్నాడు, నడువు అని. నా కృప నీకు చాలు. యేసు ప్రభువు నమ్ముకుంటే ఒకవేళ నా ద్వారా పరిచర్య జరిగిందనుకో, దాని అర్థం నేను చేశానని కాదు, పనికిరాని నన్ను వాడుకున్నాడని. అర్థమైందా? నేను 10th క్లాస్ అయిపోయినప్పుడు ఏదో ఇంకా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఒక ఆయన నన్ను పిలిచి ₹1,00,000 డబ్బు ఇచ్చాడు నా చేతికి. ఇచ్చి ఇది పలానా దగ్గర ఇచ్చా అన్నాడు. ఆయనకు నాకు పరిచయం 2 రోజులే. మొదటి రోజు ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. రెండవ రోజు ₹1,00,000 చేతికి ఇచ్చిరా అన్నాడు. అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు, ఉన్నాయో మరి నాకు అవగాహన లేదు, కానీ మొబైల్ ఫోన్స్ లేవు. నేనెవరో ఆయన పూర్తి అడ్రస్ తెలియదు. ఒక్కరోజు పరిచయం, రెండో రోజు ₹1,00,000 ఇచ్చి అక్కడ ఇచ్చిరమ్మన్నాడు, సైకిల్ ఇచ్చి. నా ఊరు తెలియదు, నా పూర్తి పేరు తెలియదు, నేను ఎక్కడ అడ్రస్ తెలియదు, నమ్మకం అంతే. నాతో ఒక రోజు మాట్లాడాడు, ₹1,00,000 ఇచ్చి ఒక 2 కిలోమీటర్ల దూరం అక్కడ ఆయనకి ఇచ్చి మరలా రా అని చెప్పాడు. ఓ రిసిప్ట్ ఇస్తాడు, తీసుకొని రా అన్నాడు. ఆ ₹1,00,000 తీసుకొని జేబులో పెట్టుకొని, అంటే కట్టలు ఉంటాయి కదా, జేబులో పెట్టుకొని భద్రంగా అలా సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఒక్కటే ఆలోచన ఏంటంటే, ఎలా నమ్మాడు నన్ను, ఎలా నమ్మి ₹1,00,000 ఇచ్చాడు. అప్పుడు అంత ₹500 ఉన్నాయి, మరి 100 ఉన్నాయి తెలియదు, కానీ ఇంత కట్టలు వచ్చాయి. ఇటువైపు 2 పెట్టుకొని ఆ సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఎలా నమ్మాడు, ₹1,00,000 ఇచ్చి అంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది, అదే ఆలోచన లోపల. తర్వాత ఆయన మీద నాకు అభిమానం పెరిగింది. అంటే అభిమానం అంటే ఇంత నమ్మాడేంటి నన్ను అని. అవునా? ఇప్పుడు నేను దాన్ని తీసుకుని పారిపోవచ్చు, తెలియదు, నా అడ్రస్ తెలియదు ఆయనకి. ఆయన అంత డబ్బు ఇచ్చేటప్పటికి ఆయన మీద నాకు గౌరవం పెరిగింది. ఈ వ్యక్తి నన్ను నమ్మాడు, ఈ వ్యక్తికి ద్రోహం చేయకూడదు. నా ద్వారా దేవుడు పరిచర్య జరిగిస్తున్నాడు అంటే నన్ను నమ్మాడని ఆయన, అంతేగాని నేను పెద్ద తోపు తురుమని కాదు. నా ద్వారా దేవుడు సంఘాలు కట్టించాలంటే అర్థం నేను గొప్ప ఉన్నని కాదు, ఆయన నన్ను నమ్మాడని. ఎందుకు పనికిరానోడికి ఇంతటి భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఏం చేయాలి, నేను ప్రజలు అనుకోవచ్చు గొప్పోడని, వాళ్ళు తెలియదు కాబట్టి విషయం. నాకు తెలుసు కదా నేను గొప్పవాడిని కాదని. ప్రభువా, ఇంత నీచుడికి ఇంత శ్రేష్టమైన దాన్ని ఎలా ఇవ్వగలిగావు? మోకాల మీదకి సాగిలపడి, నేల మట్టుకు సాగిలపడాలా పరిచర్య విస్తరించకొద్ది. ఈరోజు ఏమయ్యారు, నిటారుగా నిలబడి తల పైకెత్తి వీళ్ళ మీద పాట రాసుకుంటున్నారు. వీళ్ళని పొగుడుతూ పాటలు, వీళ్ళు వీరులంట, శూరులంట, ఇన్ని సంఘాలు కట్టారంట, అది చేశారంట, ఇది చేశారంట. ఇటువైపు ఈయన ఫోటో పెట్టి ఈయన నడుస్తూ ఉంటే, నవ్వుతూ ఉంటే ఒకవైపు స్క్రీన్ని చేసి, ఇంకోవైపు ఆ చర్చిని, వస్తున్న జనాలను, పోతున్న జనాలను, అంటే ఈ చర్చి కట్టింది ఈయనే, ఈ జనాలు పిలిచింది ఈయనే, ఇన్ని ప్రసంగాలు చేశాడు, ఇన్ని పుస్తకాలు రాశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని స్క్రీన్ అంతా ఆయనకే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు చెందేటట్టుగా. ఒక్కడేనా, అందరూనా? సంవత్సరానికి ఖచ్చితంగా పుట్టినరోజు వస్తుంది, సంవత్సరానికి ఖచ్చితంగా ఇంకొక రోజు వస్తుంది. ఎందుకని పదే స్క్రీన్ మీద కనపడుతున్నావు? నువ్వు పుడితే ఈ లోకానికి వచ్చిన గొప్ప విశేషం ఏంటి, ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే మీకు తెలుసో తెలీదో, ఆ చర్చిల్లో క్రిస్మస్ కంటే ఈయన పుట్టినరోజుకే ఎక్కువ గ్రాండ్గా జరుగుతుంది. క్రిస్మస్ కంటే వీళ్ళ పుట్టినరోజే గ్రాండ్గా జరుగుతుంది వాళ్ళ చర్చిల్లో. ఎందుకని? ఆ రోజు పెద్ద స్పీకర్లు పిలుస్తారు. ఎవరిని పొగొట్టడానికి? ఈయన పొగొట్టడానికి. క్రిస్మస్ రోజు ఎవరిని పిలిస్తే యేసుప్రభు పుట్టినరోజు గురించి చెప్తారు, కానీ ఈయన పుట్టినరోజుకి స్పీకర్లు పిలవడం, వాళ్ళు వచ్చి వీళ్ళకు ధూపం వేయడం, పొగడ్డం. ఆ రోజు అపోస్తలుడైన పౌలు, బర్నబా ఇరువురు ప్రయాసపడి, అయ్యా మేము మీలాంటి స్వభావం కలిగిన మనుషులమే, ఎందుకు ఈ వ్యర్థమైన దాన్ని చేస్తున్నారు, మన దేవుని వైపు తిరగాలని ప్రయాసపడి ఆపారంట. వద్దు, మాకు బలి అర్పించకండి అని. ఈరోజు డబ్బులు ఇచ్చి పాటలు రాయించుకుంటున్నారు. రాయండి మా మీద పాట. పోయిన సంవత్సరం రాసిన దానికంటే ఈ సంవత్సరం అద్దరిపోవాలా. దానికి ఒక మ్యూజిక్ డైరెక్టరు, దానికి ఎడిటింగు, అసలు ఆ పాట రిలీజ్ కాగానే మామూలుగా ఉంటుంది. అది సినిమా పాటను తలదన్నేటట్టు. ఎందుకంటే ₹1,00,000 మూలుగుతున్నాయి. మనం ఎప్పటికీ దేవుళ్ళం కాదు, ఆ పదాన్ని ఉచ్చరించడానికి కూడా యోగ్యులం కాదు. అపోస్తలుడైన పౌల్ని హెచ్చిపోకుండా అణుచు నిమిత్తం ఆయన ముళ్ళు పెట్టాడు. వీళ్ళకి ముళ్ళు పెట్టలేదంటే వదిలిపెట్టేశాడు. అవునా? అపోస్తలుడైన పౌల్ని దేవుడు కావాలనుకున్నాడు కాబట్టి, ఎందుకంటే ఆయన ప్రయాసపడ్డాడు నేను దేవుణ్ణి కాదని, ఆ స్థానం నాకు వద్దని ప్రయాసపడ్డాడు కాబట్టి, దేవునిగా మహింపరచాలనుకున్నాడు కాబట్టి ముళ్ళు పెట్టాడు. యేసు నువ్వు నాకు కావాలి,
నువ్వు హెచ్చిపోకూడదు, నాతోనే ఉండాలి. హెచ్చిపోవడం అంటే అర్థం ఏమని? గర్వానికి పోకూడదు. ఆత్మీయమైన గర్వం వస్తుంది, గర్వానికి పోకూడదు. కాబట్టి ఎప్పుడు మోకాల మీద ఉండడానికి, సాగిల పడడానికి ముళ్ళు పెడుతున్నా, నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడు నేను సాయం చేసి నడిపిస్తా. మరలా బలహీనుడివే, మరలా సాయం చేస్తా, మరలా బలహీనుడివే. నువ్వు పడిపోయి ఉండాలి అంతే, నువ్వు లేవకూడదు. ఎందుకంటే నీకు ఇచ్చిన ప్రత్యక్షతలు అలాంటివి. గర్వానికి పోతావు, గర్వానికి పోతే అది అపవాది లక్షణం. అపవాదిని తోసినట్టుగా తోసేస్తాను నేను నిన్ను. వద్దు, ముళ్ళు పెడుతున్నాను, ముళ్ళు పెట్టాడు. ఎప్పుడు లిమిట్స్లో, ఆ లిమిట్. ఈయన పైకి వద్దామన్నా వచ్చే పరిస్థితి లేదు. ఒక జింక గుండెల్లోంచి ఇటువైపు నుంచి అటువైపుకు బల్యం దిగుబడిపోయింది. పరిగెత్తే అంటే పరిగెడుతుందా? పరిగెత్తదు. ఎందుకని? బల్యం దిగుబడింది. ఈరోజు ఈ కార్పొరేట్ పాస్టర్లు తమ మీద పాటలు రాసుకుంటున్నారు అంటే, తమ్మును తాము చూపించుకుంటున్నారంటే, ప్రేయర్ ఆయిల్ మీద వీడు ఫోటో, కర్చీఫ్ మీద వీడు ఫోటో, పెన్ను మీద వీడు ఫోటో, అట్ట మీద వీడు ఫోటో, ప్రతి దాని మీద వీడు ఫోటో అంతే. రాజకీయ నాయకులు వేసుకున్నారంటే దానికి అర్థం ఉంది. ఎందుకని? అది పబ్లిసిటీ స్టంట్. చాక్లెట్ ఇచ్చిన దాని మీద ఏమంటారు? చాక్లెట్ ఇచ్చిన దాని మీద వాళ్ళు ఫోటోలు వేసుకుంటారు కదా. ఎందుకని? వాళ్ళ పబ్లిసిటీ కావాలి. నీకెందుకు? నీ ఫోటో ఎందుకు? ప్రతి దానికి వాళ్ళ ఫోటో. క్యాలెండర్ ఇచ్చారనుకో, 12 పేజీల వాళ్ళ ఫోటో ఉంటుంది అంతే. 12 నెలలు ఉంటాయా? 12 నెలల వాళ్ళ ఫోటో ఉంటుంది అంతే. ఎందుకు? మేము దేవుళ్ళం కాదు అని చెప్పినటువంటి పౌలు ఎక్కడ? బర్నబా ఎక్కడ? మేమే దేవుళ్ళు, మేము మమ్మల్ని ఆరాధించండి. అందుకని మనకు వాక్యం తెలియదు, అయ్యగారి గురించి బాగా తెలుసు. వాక్యం జోలికి వస్తే ఎవరితో మనం తలపడం. అయ్యగారిని టచ్ చేస్తే అందరూ సైన్యమై కూర్చుంటాం. మా అయ్యగారిని అంటావా అని. ఎందుకు? ఏం అయ్యగారికి 2 కొమ్ములు వచ్చాయా? అందుకని ఎక్కడికైనా వెళ్ళాను అనుకో, మొదట వాక్యం చెప్పే కంటే ముందు అక్కడున్న అయ్యగారిని కూల్చే ప్రయత్నం చేస్తాను. ఆ రోజు యోషియా చేశాడు కదా, దేశంలో ఉన్నటువంటి ఆ ప్రతిమలంటే పగలు కొట్టాడు కదా. కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ అయ్యగారు ఉన్నాడో ఆ అయ్యగారు తల తీసే ప్రయత్నం చేస్తాను. వాళ్ళకి బాగా కోపం వస్తుంది. ఏంటి ఇంత పెద్ద అయ్యగారిని అన్నాడని. నాకు కూడా కోపమే. యేసు ప్రభువుకు మించి విగ్రహాలు రాకూడదు క్రైస్తవంలోనికి. అందుకే కూల్చే ప్రయత్నం. కాకపోతే ఆ అయ్యగారులకు దూపం వేసుకుంటూ బతుకుతున్నాడు పూజారులు ఉంటారు అక్కడ, వాళ్ళ కోపం జీవనోపాధి పోతుందని. అపోస్తలుడైన పౌలు కానీ బర్నబా కానీ ప్రయాసపడి మేము దేవుళ్ళం కాదు అని ఆపితే, ఈరోజు మేమే దేవుళ్ళమే ప్రతి దానికి వాళ్ళకే డబ్బా కొట్టడం. కొన్ని చర్చిలు ఉంటాయి, ఆ చర్చికి వెళ్ళి మీరు వాక్యాన్ని అద్భుతంగా చెప్పండి, రెండోసారి పిలవరు. కానీ వాక్యం ఏం చెప్పకపోయినా సరే, ఒకసారి పలానా దైవజనుడు ఏం చేశాడంటే అని ఆ సంఘాన్ని స్థాపించిన అయ్యగారి పేరు ఎత్తండి, పదే మీకు ఆఫర్లు రాకపోతే నన్ను అడగండి. అంటే ఆ చర్చికి వెళ్తే ఆ అయ్యగారికి ధూపం వేయాలి ఫస్ట్. అక్కడ కాయకర్పూరం అర్పించే లోపలికి ఎంటర్ కావాలి వాక్యంలోకి, లేకపోతే పిలవరు. ఆ అయ్యగారు ఏం చేశాడు, దానికి వ్యతిరేకంగా మాట్లాడితే పిలవరేక. విసిగెత్తిపోయాం. ఏ అయ్యగారు యేసు ప్రభు కంటే గొప్పవాడు కాదు, వాక్యం కంటే గొప్పవాడు కాదు. ఒకవేళ దేవుడు నీ ద్వారా పరిచర్య జరిగించాడు అంటే అది ఆయన గొప్పతనం తప్ప నీ గొప్పతనం కాదు. ఎందుకు ఏమాత్రం నమ్మకం లేనటువంటి, నా గురించి తెలియనటువంటి నాకు ₹1,00,000 ఇచ్చాడు అంటే అది నా గొప్పతనం కాదు, ఇచ్చిన ఆయన గొప్పతనం. తిరుకొని వెళ్ళి ఆయనకు రిసిప్ట్ ఇచ్చిన తర్వాత నేను ఏదో తుడుస్తున్నప్పుడు, జాబ్ చేస్తున్నా ఆయన దగ్గర, 2వ రోజు జాయిన్ అయ్యి ఏదో తుడుస్తున్నా. అది మెడికల్ షాప్. అది మెడికల్ షాప్ అంటే మెడికల్ ఏజెన్సీ, అది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేది. అది తుడుస్తూ ఉంటే ఇంకొక ఆయన వచ్చి ఇంతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు నాకు వినపడుతాను లోపలికి. ఆ అబ్బాయి చాలా నమ్మకస్తుడు. ఎలా తెలుసు అంటే, నేను ₹1,00,000 డబ్బు ఇచ్చాను. ₹1,00,000 ఎందుకు ఇచ్చావంటే, ఈ అబ్బాయి అది పెద్ద ఏజెన్సీ, అదే మెడికల్ ఏజెన్సీ కదా, చాలా పెద్దది, లక్షల్లో డీలింగ్ జరుగుతుంది రోజుకి. కాబట్టి ఈ అబ్బాయిని ఇక మీద నమ్మొచ్చా లేదా అనే దానికి టెస్ట్ పెట్టాడంట ఆయన. ఆ తర్వాత నుంచి నేను లోపల ఉన్నానంటే, కౌంటర్లో ఉన్నానంటే అస్సలు పట్టించుకోడు. ఎందుకని? ఈ అబ్బాయికి డబ్బు మీద లేదు. అంతా అయిపోయిన తర్వాత తిరుకొని వచ్చిన తర్వాత, మనకంట ఎంత ఇచ్చానో నీకు తెలుసా అన్నాడు. తెలీదన్నా అన్న. అంటే కనీసం చూడలే దానివైపు. నేను ఆయన ఇచ్చిన దాన్ని ఇటువైపు పెట్టుకొని వెళ్ళి ఇచ్చి వచ్చాను. తర్వాత చెప్పాను ₹1,00,000 అదే అని. అంటే టెస్ట్ అది. అంతెందుకు, మన వాళ్ళు కువైట్కి వెళ్తుంటారు, కువైట్ గల్ఫ్ దేశాలకు వెళ్తారు. మరి ఇప్పుడు జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడంట ఎక్కడంటే బంగారు ఉంగరాలు హారాలు అలా పడేసినట్టుగా వ్యవహరిస్తారంట వాళ్ళు.
మరి ఇప్పుడు జరుగుతుందో లేదు తెలియదు. వచ్చిన వాళ్ళు చెప్తే విన్నాను నేను. డబ్బును కానీ అలా పట్టించుకోనట్టుగా, చూడనట్టుగా, ఏదో వదిలేసినట్టుగా బిహేవ్ చేస్తారంట. కానీ దాని మీదనే కన్ను ఉంటుందంట. తగులుతుందా తగలదా? అలా కనుక అది తగలకుండా మనం వాళ్ళకి అప్పగించి దాన్ని అక్కడే ఉంచితే కనుక ఎస్ నమ్మకస్తురాలు అని మనల్ని గౌరవంగా చూస్తారంట. పొరపాటుని తీసుకొని జేబులు వేసామనుకో, ఆ తర్వాత నుంచి దొంగ, ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుందని విన్నా నేను. మనల్ని నమ్మాడు అంటే అది ఆయన గొప్పతనం తప్ప నేను ఇన్ని సంఘాలు కట్టాను, నేను ఇంత పరిచయం చేశాను అస్సలు అనకూడదు. అలా తప్పది. మనల్ని ఆయన నమ్మాడు, ఆయన్ను స్తుతించాలి. కానీ నేనింత చేశాను, సారీ. నేను ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే, ప్రభువా ఎందుకు నాకు ఈ మాటలు ఇస్తున్నావు, ఎందుకు ఇచ్చావు, ఇంత బైబిల్ సంబంధించిన సమాచారం నాకు ఎందుకు ఇచ్చావు? నాకు ఇప్పటికీ ప్రశ్నే. నేను చదివాను, నేను సంపాదించాను, నా తెలివి ఏమి లేదు. నా తెలివి డిఫరెంట్, దీనికి ఆపోజిట్ ఉంటుంది నా తెలివి. కానీ ఎందుకు ఇచ్చాడు అంటే నమ్మాడు. మనం సువార్తలు చదువుతాం కదా, తలాంతు ఇస్తాడు ఆయన. ఒక్కొక్కడికి ఒక తలాంతు ఇచ్చి, ఒకడికి ఒక తలాంతు, ఒకటి 2, ఒకటికి 5 తలాంతులు ఇచ్చి వెళ్తాడు. తలాంతు ఇచ్చినోడు గొప్పోడు. ఆయన తలాంతు ఇచ్చాడు కాబట్టి దాన్ని 5 10, 2 4 చేసేదానికి అవకాశం వచ్చింది. తలాంతు ఇవ్వకపోతే 2 4 ఎలా అవుతాయి, 5 10 ఎలా అవుతాయి? తలాంతు ఇచ్చినోడు నమ్మి తలాంతు ఇచ్చాడు, దాన్ని రెట్టింపు చేయడం కూడా ఆయన ఇచ్చే అవకాశం. మరలా అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభు మాకు ద్వారం తెరిచాడు సువార్త చెప్పడానికని. సువార్త చెప్పే ద్వారం ఆయన తెరవాలి, సువార్త చెప్పేదానికి తలాంతు ఆయన ఇవ్వాలి, అన్నీ ఆయన ఇవ్వాలి. మొత్తం ఆయన అయినప్పుడు మనం ఎలా గొప్పోళ్ళం అవుతాం? ఆయన గొప్పతనమే. ఎందుకు చెప్పాను ఇదంతా నేను? పౌలు బర్నబాలు మేము దేవుళ్ళం కాదు అంటే, ఈరోజు పాస్టర్లు మేమే దేవుళ్ళమే యేసు ప్రభు తర్వాత. మొన్న ఇక్కడ వెళ్ళాను, ఈస్ట్ గోదావరికి వెళ్తే అక్కడ ఒక అన్న చెప్తున్నాడు. ఆ మాట విని ఫ్యూజులు ఎగిరిపోయా నాకు. అసలు ఏంటి మాట అని. అక్కడ సేవకుల మీటింగ్ జరుగుతుందంట. ఆ సేవకుల మీటింగ్లో ఈయన కూర్చున్నాడు. పెద్ద పాస్టర్ నిలబడి చిన్న పాస్టర్లు అంటున్నాడంట, ఒరే యేసు ప్రభు ఊసెత్తకండ్రా, ఆయన ఊసెత్తే మనం బ్రతకలేమరా అన్నాడంట. ఏం చేయాలంట? పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ ఏమన్నాడంట, ఒరే యేసు ప్రభు ఊసెత్తకండ్రా, ఎత్తితే మనం బ్రతకలేమరా. అర్థమైందా? వాక్యం చెప్పకండి, యేసు ప్రభు గురించి చెప్పకండి. ఏం చెప్తారు? ఉపవాస ప్రార్థననో, విజ్ఞాపన ప్రార్థననో, అదనో ఇదనో మొత్తానికి జనాలను సమీకరిస్తూ ఉండండి తప్ప మీరు యేసు ప్రభు గురించి చెప్పారనుకో మనం బతకలేం. మీరు తాకండి తిరగకండి అని చెప్తే వాళ్ళు రారు. అవిగా చెప్పాల్సింది. మిమ్మల్ని దేవుడు దీవించాలంటే అనే దాంట్లో తాగుడు పోతే ఎందుకు మానాలి? చర్చికి రావాలి, కూర్చోవాలి. ఈ 14 రోజులు 20 రోజులు ఉపవాసంలో పాలు పంపులు పొందాలి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. యేసు ప్రభు ప్రస్తావన తీసుకురాకుండా మనం బతకలేము. అసలు ఏంటి మాట? నేనన్నాను ఊరకొండన్నా అని అంటే, నిజం నా చెవులారనే విన్నాను. ఇదే కాదు, మా దగ్గర సేవకుల మీటింగ్ అంతా ఇలాగే ఉంటుంది. ఇద్దరు సేవకులు కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. ఇది క్రిస్మస్ సీజన్ కదా. క్రిస్మస్ సీజన్ అంటే స్పెషల్ ఆఫరింగ్స్, అవునా? మరి యేసు ప్రభు పుట్టినప్పుడు కేక్కి, లైటింగ్కి, ఆ పశువుల పాక్కి, ఆ స్టార్కి. మొన్న కూడా పెట్టాడు స్టారు, చాలా పెద్ద స్టార్ పెట్టాడు. గాలికి ఒక రెక్క ఇలా వంగిపోయింది. పెద్ద స్టారు గాలికి ఒక రెక్క వంగిపోయింది. ఆ పైనుంచి ఇలా లైటింగ్ వెళ్తుంది ఆ స్టార్కి, అది ఆగిపోయింది పైన. అది విచిత్రంగా కనపడుతుంది. ఇలా చాలా హంగామా చేయాలి కదా, యేసు ప్రభు ఫీల్ అవుతాడు కదా. కాబట్టి స్పెషల్ కానుకలు రాబట్టాలి. కాబట్టి మాట్లాడుకున్నా ఇద్దరు, ఒరే ఎంత లాగావురా అని అంటున్నట్టు ఈయన, మీ సంఘం నుంచి ఎంత లాగావు? ఆయన అంటున్నట్ట, ఒరే మా చర్చిలో అందరు దరిద్రులు రా, ఏమి ఇవ్వట్లేదు అని ఆయన. ఎంత లాగావురా అని ఈయన, మా చర్చిలో అందరూ దరిద్రులు రా, ఏమి ఇవ్వట్లేదు అని ఆయన. ఆ పెద్ద ఆయన ఏమంటున్నాడు, ఒరే యేసు ప్రభు ఊసెత్తకంటే మనం బతకలేమని ఈయన. ఇంతకు వీళ్ళు పాస్టర్లు, ఇది చర్చు, అది సంఘము, ఇది క్రైస్తవ్యము. ఎంత సిగ్గు అనిపించిందంటే, నేను నవ్వుతున్నా, నన్ను నవ్వించడానికి ఏమైనా చెప్తున్నాడు అనుకుంటే కాదన్నా, నిజంగా ఇలాగే ఉంటాయి మా పక్కన, మా సైడ్ అంతా ఇదే జరిగేది. ఇది చెప్పాను ఆ వేదిక మీద, ఇలా అంట కదా మీ పక్కన అని ఆ వేదిక మీద చెప్తే కింద ఉన్న ఆయన కాలింది. నన్ను పిలిచిన ఆయన దగ్గరకు వచ్చి, ఆయన ఏంటి పాస్టర్ల గురించి విశ్వాసుల దగ్గర చెప్తున్నాడు అని మరలా గొడవ ఎక్కడ? నేనేం చెప్పాను? మీరు మాట్లాడుకున్న దగ్గర చెప్పింది తప్పు చెప్పాను. చేసిన తప్పు లేదంట, చూసినోడు తప్పు అంట. ఆ మధ్య గొడవ జరిగింది ఒకసారి విశాఖపట్నంలో. గొడవ ఏంటంటే,
నువ్వెందుకు చూసావని. చేసినోడు తప్పు లేదు, చూసినోడు తప్పు అయిపోయింది ఇక్కడ. పాస్టర్లు తాము దేవుళ్ళుగా చలామణి అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మనం కాదు దేవుళ్ళమే, పేరు ముందర తగిలించుకుంటారు. ఒకసారి పోస్టర్కి నన్ను ఫోటో అడిగాడు ఒక ఆయన. ఫోటో పంపించాను పోస్టర్లో. మళ్ళీ ఫోన్ చేసి, అన్న మీ పేరు చెప్పండి, పూర్తి పేరు అన్నాడు. పాస్టర్ జాన్పాల్ అన్న. అలా కాదన్నా, పూర్తి పేరు పాస్టర్ జాన్పాల్. అటు కాదన్నా, ముందు వెనకాల ఏదైనా ఉంటుంది కదా అన్నాడు. ఏముంటుందంటే అదే రెవరెండ్ బిషప్. ఏమి లేవు, దేవుని దయ వల్ల ఏమి లేవన్నా అంటే ఆయన బాధపడి ఒకటి తగిలించాడు ఆ కింద. పాస్టర్ జాన్పాల్ బైబుల్ టీచరా, బైబుల్ ఫ్యాకల్టీ ఏదో రాశాడు కింద. నేను చూసాను, నేను బైబుల్ ఫ్యాకల్టీ ఎప్పుడంటే ఊరకొండన్నా, ఇక్కడ ఏమీ లేకపోతే రారంట. పాస్టర్ అనే దాని పక్కన అటువైపు ఇటువైపు బిషప్ అనో రెవరెండ్ అనో లేకపోతే ఇంకోటి తగిలించకపోతే చిన్న పాస్టర్ అనుకుంటారంట. ఎందుకు తగిలించుకుంటున్నావు? ఎవరిని ఆకర్షించాలి? మాకు ఒక టీచర్ ఉండే, అంటే నాకు చదువు చెప్పిన ఒక ఆయన ఉండే. ఆయన ఏమన్నాడంటే, ఒరే నువ్వు ఎగ్జామ్లో రాసే మార్కులను బట్టి నీకు సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేటు ఇంట్లో బీరువాలో ఉంటుంది, కానీ బయట సమాజంలో తిరిగేది నువ్వే. ఇక్కడ కాపీ కొట్టి 100 మార్కులు తెచ్చుకున్నావు అనుకో, ఆ సర్టిఫికేట్లో ఉంటుంది, అది ఇంట్లో ఉంటుంది. కానీ సమాజంలోకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రశ్న అడిగితే సర్టిఫికేట్ సమాధానం చెప్పదు, నువ్వే చెప్పాలి. అర్థమైందా? అంటే సర్టిఫికేట్ కోసం చదివి సావద్దు, ఇక్కడ ఎక్కించుకో. 10 మందిలోకి వెళ్ళినప్పుడు ప్రశ్న అడిగితే నోరు ఎల్లబెట్టావనుకో, సర్టిఫికేట్ కాదు నీ పక్షాన్ని మాట్లాడేది. సర్టిఫికేట్లో 100 మార్కులు వచ్చి ఉంటాయి, కానీ బయట అడిగినప్పుడు ఏం చేయకపోతే ఏంటి ఉపయోగం? ఇప్పుడు రెవరెండ్, బిషప్, డాక్టర్, ఫిలాసఫర్, అపోస్టల్, ప్రాఫెట్ అని రాసుకొని జాన్పాల్ రాసుకున్నాను అనుకో, వేదిక ఇచ్చి వాక్యం చెప్పరా అంటే బెబ్బాన్ అనుకో. ఎందుకు అవన్నీ? వేదిక మీద తెలియాలి ఎవరి వ్యక్తి అని, అవునా? రాసుకునే పేరులాగా తెలియదు, వేదిక మీద తెలియాలి ఈ వ్యక్తి ఫలానా అని. చాలామంది మధ్య ఫ్యాషన్ అయిపోయింది, ప్రాఫెట్ అండ్ అపోస్టల్, డాక్టర్, బిషప్, రెవరెండ్ అని రాసుకోవడం. ఏంటి దాని అర్థం అంటే మేము దేవుళ్ళమే, గొప్ప వాళ్ళమే కాదు. అపోస్తలుడైన పౌలు, బర్నబా అంటున్నారు, ప్రయాసపడి వారిని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. వద్దు, మాకు బలి అర్పించకండి, మేం కాదు దేవుళ్ళమే, మేము మీలాంటి స్వభావం కలిగిన మనుషులమే. ఏంటి ఆ విగ్రహాలు చేసే వాళ్ళు అపోస్తలుడైన పౌలు ఇద్దరు ఒకటేనా? ఎస్, ఒకటే. కాకపోతే నా తల్లి గర్భనందు పుట్టినది మొదలుకొని తన సేవకుడిగా ఏర్పాటు చేసుకున్న ఆయన గొప్పతనం ఇది. తన కుమారుడిని అన్ని జనుల్లో ప్రకటించాలని నన్ను అప్పటి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ప్రకటిస్తున్నాను తప్ప ఇది నాది కాదు. దమస్కు మార్గంలో చంపాల్సింది పోగొట్టి నన్ను అపోస్తలుడిగా నియమించాడు ఆయన. ఇది ఆయన గొప్పతనం తప్ప నాదేముంది ఇక్కడ? కళ్ళు పోయేటట్టు చేశాడు, కళ్ళు వచ్చేటట్టు చేశాడు, నా పాపాలు క్షమించాడు, తన కుమారుని ప్రకటించాలని నియమించాడు, తన పాత్రగా ఏర్పాటు చేస్తున్నాడు. నా గొప్పతనం ఏం లేదు, మొత్తం ఆయనదే. నేను నీలాంటి వాడినే. ఇది కదా ఒక సేవకుడు ఆలోచన విధానం కావాలి. ఈరోజు గోడౌన్ లాంటి చర్చిలు ఎంత కడుతున్నారు? ఆకాశానికి అంటేటట్టు కడుతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకంటే నేను పెద్దోనని చెప్పడానికి, వీడికంటే నేను పెద్దోనని చెప్పడానికి. ఎందుకని ఇంత డాంబికాన్ని ప్రదర్శిస్తున్నాడు? మేము పెద్దోళ్ళం అని చెప్పడానికి. సారీ, ఎప్పుడు పెద్దోళ్ళం కాదు. మనల్ని ఆ స్థాయిలో ఉంచిన ఆయన గొప్పోడు. విలువలేని, అర్హత లేని మనకి ఆ స్థాయిని ఇచ్చినోడు గొప్పోడు. మనం గొప్పవాళ్ళం కాదు, ఎప్పటికి కాదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము మీలాంటి స్వభావం కలిగిన మనుషులు. ఏం చెప్తున్నానంటే, యేసు ప్రభువును అంగీకరించినప్పుడు గర్వం అనేది పని చేయకూడదు. మేము దేవుళ్ళం కాదు. అదే హేరోదు, ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదంటే ఎస్ అన్నాడు, ఆయన పురుగులు పడి చచ్చాడు. అది అపోస్తలుడైన పౌలు, వీళ్ళు దేవుళ్ళు అంటే దేవుళ్ళం కాదు, ఎందుకు మమ్మల్ని మయంపరుస్తారు? దేవుని మయంపరచండి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి అన్నాడు. యేసు ప్రభువును నమ్ముకుంటే దేవుణ్ణి దేవుడిగా గౌరవించే స్థాయికి వస్తాం. మోకాళ్ళ మీద దేవుణ్ణి గణపరిచే దగ్గరకు వస్తాం. ఆయన శ్రమ పెట్టినా ప్రార్థన చేస్తాం, ఆయన సుఖ పెడితే స్తుతిస్తాం, అల్టిమేట్గా ఆయన్నే మహింపరుస్తాం. ఇది క్రైస్తవ జీవితం. ఇదంతా భౌతికమైనటువంటి విషయాన్ని చెప్పారు. భౌతికమైన గర్వం ఎక్కడ వస్తుంది అంటే, భౌతికమైన గర్వం మనకి ఏ లోటు లేనప్పుడు భౌతికమైన గర్వం వస్తుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత గర్విష్ఠులు ఉన్నారు, వాళ్ళను యూదులు అని పిలుస్తారు. వీళ్ళు ఎందుకు గర్విష్ఠులు అంటే, వీళ్ళు భక్తి విషయంలో గర్విష్ఠులు. మనం తూరు రాజు విషయంలో చూసాం. తూరు రాజు దేని విషయంలో గర్విస్తే? సంపద విషయంలో గర్విస్తే. నేను దేవుణ్ణి అనుకున్నాడు.
కానీ యూదులు ఉన్నారు చూసావా, ఈ యూదులు ఎక్కడ గర్విస్తులు అంటే వీళ్ళు భక్తి విషయంలో మామూలు గర్వం కాదు వీళ్ళదే. మాకు మించిన వాళ్ళు లేరు భక్తిలో అని అంటారు వీళ్ళు. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుంచి, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థనయు అయి ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. యూదులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు స్వనీతి అంటే దేవుని నీతి మీద ఆధారపడరు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే తమ స్వనీతి మీద ఆధారపడతారు. మేము ఆజ్ఞలు పాటిస్తున్నాం, మేము మంచి వాళ్ళమే, నీ మంచి మాకు అక్కర్లేదు అనేటట్టుగా ప్రవర్తిస్తారు వాళ్ళు. ఉదాహరణ చూపెడతాను చూడండి. మనం లూకాసు వార్త 18వ అధ్యాయం చూసినప్పుడు ఇద్దరు దేవాలయానికి వెళ్తారు ప్రార్థన చేయడానికి. అందులో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు అంటే యూదుడు. చూడండి, అంటే యూదుడు అంటే నా ఉద్దేశం లేవీయుడు కావచ్చు. అంటే మొత్తానికి ఇశ్రాయేలీల వ్యక్తులు వీళ్ళు, అంటే స్వనీతిని స్థాపించుకునే వాళ్ళు వీళ్ళు. తామే నీతివంతులమని తమ్ము నమ్ముకొని తామే నీతివంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఎంత గర్వం కదా. తూరు రాజు సంపద విషయంలో గర్విస్తే, యూదులు భక్తి విషయంలో గర్విస్తులు. మాకు మించిన వాళ్ళు లేరు అని అంటారు వీళ్ళంతే. ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నా అంట, నేను మంచోని కాబట్టి కృతజ్ఞతలు, వాళ్ళలాగా లేను వీళ్ళలాగా లేను కాబట్టి నీకు కృతజ్ఞతలు. చూడండి, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. పాత నిబంధన చదివితే సంవత్సరానికి ఒక్కసారి ఉపవాసం అని చెప్పాడు, 7వ నెల 10వ తారీఖు. కానీ వీళ్ళు ఎప్పుడు ఉపవాసం చేస్తున్నా అంట, వారానికి 2 రోజులు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుతుండెను. సంపాదన అంతట్లో అంటే ప్రార్థన కాదు, స్మరించుకుంటున్నాడు. సంపాదన అంతట్లో ఇస్తున్నా నేను. యేసుప్రభు అంటాడు, పుదీనా, సోపులు, జీలకర్రలు కూడా ఇస్తారని చెప్తాడు ఆయన. అంటే అర్థం ఏమన్నా, ప్రతి చిన్న దాంట్లో దశభాగం ఇస్తాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడు. ఇదంతా ఎందుకు? దేవుడి మీద భక్తి కలిగా కాదు, నేను గొప్ప ఉన్నని చెప్పుకోవడానికి. భక్తి విషయంలో గర్విష్ఠులు యూదులు. భక్తి విషయంలో గర్విష్ఠులు యూదులు. ఇదే పరిసయ్యుల సంతతికి సంబంధించిన వాడు అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఇదే పరిసయ్యుల సంతతిలో ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆయన ఎలా మారాడు చూద్దామా ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును. ఏమంటున్నాడు? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాకుండా క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడనై. ఏమంటున్నాడు? నా భక్తి కాదు, నా నీతి కాదు, క్రీస్తు అనుగ్రహించే నీతి. స్వనీతి పోయింది, దైవనీతి వచ్చింది. చూడండి, అదే తిమోతి అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి. 6వ వచనం నుంచి, సంతుష్టి సహితమైన 5వ వచనం నుంచి, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభసాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. ఏమంటున్నాడు? మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకం నుంచి మనం ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. దైవభక్తి
లాభసాధం అనుకునే మనుషులు ధనాపేక్షకు లోనవుతారు. దైవభక్తిని లాభంగా చేయకండి, సంతుష్టి సహితమైన భక్తిని సాగించండి. తూరు అధిపతికి వ్యతిరేకమైన ఆలోచన విధానం ఇది. తూరు అధిపతి అన్నీ సంపాదించుకొని, నేను పరిపూర్ణ సౌందర్యం కలిగిన వ్యక్తిని, నాకు సమస్తం ఉంది, నాకు జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, వర్తకం జరుగుతుంది, నేను దేవుణ్ణి అనుకున్నాడు. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేదు. కాబట్టి మధ్యలో ఉన్నదంతా దేవుడిచ్చిందే తప్ప మనం సంపాదించింది కాదు. మనం ఈ లోకంలోకి ఏమి తీసుకొని పోలే, ఏమి తీసుకొని వెళ్ళలేం కూడా. కాబట్టి సంతుష్టి సహితమైన దైవభక్తి భౌతికంగాను మనల్ని హద్దులో పెడుతుంది క్రైస్తవ జీవితం, ఆత్మీయంగాను మనల్ని హద్దులో పెడుతుంది క్రైస్తవ జీవితం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, అంటే ఆత్మీయంగా మనల్ని హద్దులో పెట్టడానికి చూడండి, 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతివంతులను తీర్చబడుతున్నారు. భక్తి విషయంలో నేను నీతివంతుని, నేను మంచిని అనుకునే స్థితి మనకు లేదు, ఉచితమైన నీతి తప్ప. తర్వాత సుంకరి ప్రార్థన చేస్తాడు, ఏమని? ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ములు బాదుకుంటా, దేవా పాపినైనా నన్ను కరుణించని ప్రార్థన చేస్తే అప్పుడు అతనికంటే ఇతను నీతిమంతుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను. ఇప్పుడు సుంకరి అతిశయపడడానికి వీలు లేదు, అతిశయానికి తావు లేదు. కృప చేత ఉచితమైన నీతిమంతులుగా చేశాడు. క్రైస్తవ సారాంశాన్ని నిజంగా ఎవడైతే అర్థం చేస్తుంటాడో చచ్చేంత వరకు నేను మంచోన్ని అని అనలేడు. ఎందుకనలేడు? ఎక్కడుంది మంచి అనడానికి? అరికాలు మొదలుకొని నన్నెంత వరకు మొత్తం చెడిపోయిన వాళ్ళు. మంచి లేదు, ఆయన మంచి అనే సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి వెళ్తున్నావు తప్ప నాకై నేను మంచోడుగా ఎప్పటికీ మారలేను, సాధ్యం కాదు. ఉచితమైన నీతి అంటే అర్థం ఏంటంటే నేను నీతిమంతుని కాలేను, ఉచితంగా దాన్ని నాకు దేవుడు ఇవ్వాలి. భౌతికంగా క్రైస్తవ భక్తి ఏంటంటే, క్రైస్తవ విధానం ఏంటంటే, నేను ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు, ఈ లోకం నుంచి దేన్ని తీసుకొని పోను, ఈ మధ్యలో ఉన్నదంతా ఆయన ఇచ్చిందే అని ప్రతి మెతుకు దేవుడిచ్చిందే అని దేవుడు కృతజ్ఞతలు తెలియజేస్తాం. కానీ తూరు లక్షణం ఏంటంటే, తూరు అధిపతి ఏంటంటే నేను దేవుణ్ణి. ఈరోజు బయట వాళ్ళు, యేసు ప్రభు బయట ఉన్న వాళ్ళు, వారి గర్వం చూడండి, వారి సంపాదన బట్టి, వారి ఆస్తిని బట్టి, అందాన్ని బట్టి, వారి కీర్తి ప్రతిష్టలు బట్టి వారి గర్వం ఎలా ఉంటుందంటే మేము గొప్పవాళ్ళం అని. ఒక క్రైస్తవుడు ఎప్పటికీ తలెత్తుకుని నేను గొప్పోడిని అని అనలేడు భౌతికంగా, ఎందుకంటే ఆయన ఇచ్చాడు. ఇది నాకు ఎప్పటికీ ఇప్పుడు భోజనం చేసినా సరే అనిపిస్తుంది, ఇది నేను సంపాదించిన, ఆయన ఇచ్చినటువంటి మెతుకులు ఇవి, ఆయన ఇచ్చినటువంటి అవకాశం ఇది, అంతే. ఎందుకని? తూరు గర్వం లేదు మనలో. తూరు రాజు గర్వించినట్టుగా గర్వించేంత లేదు మన దగ్గర, గర్వించలేం. గర్వానికి కారణం అపవాది, గర్వానికి ప్రారంభం అపవాది. మీరు ఆ పండు తింటే దేవతలు అవుతారు, దేవుళ్ళు అవుతారని చెప్పి ఆ గర్వపు బీజాన్ని వేసిందే, దేవునితో పోటీ నిలవబెట్టిందే అపవాది. అయితే మనం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించామంటే, అపవాది అధికారం నుంచి విడిపించబడి ప్రభువైన యేసుక్రీస్తు అధికారంలోకి వచ్చామంటే మనలో గర్వం ప్రభుత్వం చేయకూడదు, చేయదు కూడా. మనం ప్రార్థన మోకాల మీద చేస్తాం, ఎందుకు అంటే ఎప్పటికీ తగ్గింపే. పరలోకమందున్న మా తండ్రి, నువ్వు పరలోకమందు ఉన్నావు, నేను భూమి మీద ఉన్నాను, ఆ స్థాయిని గుర్తిస్తాం. అవసరం వస్తే ప్రార్థన చేస్తాం, ఎక్కువ ఇస్తే కృతజ్ఞతలు తెలియజేస్తాం. అవసరాన్ని బట్టి దేవుడి మీద ఆధారపడతాం, ఎక్కువ సమృద్ధిని బట్టి దేవుడికే కృతజ్ఞత తెలియజేస్తాం. ఇక భక్తి విషయానికి వస్తే మనది వేషధారి భక్తి కాదు, మనది స్వనీతి కాదు. నేను ఫలానా చేశాను మంచోన్ని కాదు. ఎప్పటికీ సత్యంత వరకు ప్రభువా ఉచితమైన కృపను బట్టి ఉచితంగా నీతిమంతుగా తీర్చబడ్డాను అనేటువంటి ఆత్మీయ తగ్గింపు. ఆత్మ విషయమై దీనిలో వారు ధన్యులు అన్నాడు యేసు ప్రభు. ఆత్మ విషయమై దీనత్వం ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు శిలువ మీద ఆధారపడినప్పుడు, లేదా నేను కొన్ని పనులు చేసి, కొన్ని మంచి పనులు, పుణ్యకార్యాలు, దాన కార్యాలు చేస్తూ ఉంటే నాకు స్వనీతి వస్తుంది. నేను ఫలానా చేశాను మంచోని. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ వైపు చూసి శిలువను అర్థం చేసుకుంటానో నేను ఎప్పటికీ మంచోని కాదు, ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి నేను మంచోన్నాను, ఉచితమైన నీతిమంతున్నాను, ఉచితంగా పరిశుద్ధున్నాను, ఉచితమైన రక్షణ వచ్చింది, ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి. క్రీస్తు శిలువ దగ్గరకు వచ్చిన ఏ క్రైస్తవుడు భూమి మీద భౌతికంగా గర్వించలేడు, ఆత్మీయంగా గర్వించలేడు. ఆత్మీయంగా ఆయన కృపే, భౌతికంగా ఆయన కృపే. ఆయన ఇస్తేనే తింటున్నావు తప్ప మనకై మనం దేన్ని తినట్లేదు, సంపాదించుకోవట్లేదు. సంపాదించుకునే శక్తి ఇచ్చింది ఆయనే, అవకాశం ఇచ్చింది ఆయనే, తినే ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయనే. అన్నిటికి మించి ప్రాణం ఆయనది, మనల్ని మనం తయారు చేసుకోలేదు, ఈ లోకంలోకి ఏం తెచ్చుకోలేదు, ఏమి తీసుకుని పోలేదు. కాబట్టి మధ్యలో ఉన్నదంతా ఆయన ఇచ్చిందే, కాబట్టి ఆయనకు కృతజ్ఞతావసరం తెలియజేస్తాం.
భక్తి విషయానికి వస్తే యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి నేను నీతిమంతుణ్ణి, ఆయన రక్తంలో కడగబడ్డాను కాబట్టి నేను నీతిమంతుణ్ణి, ఆయన ఉచితమైన కృప, అంతే తప్ప నేను మంచోడిని కాదు. భౌతికంగా గర్వించలేం తూరు రాజులాగా, ఆత్మీయంగా గర్వించలేం యూదుల్లాగా. ప్రభువైన యేసుక్రీస్తు శిలువను అర్థం చేసుకునే కొద్దీ మనలో గర్వం తగ్గిపోతుంది, సున్నా అవుతుంది, గర్వం ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువను అర్థం చేసుకునే కొద్దీ గర్వానికి విరుగుడు ప్రభువైన యేసుక్రీస్తు శిలువ. ఎందుకంటే ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి ఇక మనం అతిశయించడానికి కారణం ఎక్కడ? కొట్టివేయబడింది. అతిశయ కారణం లేదు, కేవలం కృప. మొదటి భాగంలో నేను చెప్పింది ఏంటంటే తూరు అధిపతి గర్వం ఏంటి, గర్విష్టి. రెండో భాగం ఏం చెప్పాను అంటే ఆ గర్వానికి మనం లోను కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు శిలువను అర్థం చేసుకుంటే, ఆయన ప్రాణత్యాగాన్ని అర్థం చేసుకుంటే మన గర్వం అనేది సున్నా అవుతుంది. గర్వం స్థానంలో కృతజ్ఞతాలు తెలియజేసేటువంటి ఆ మనసు వస్తుంది. ప్రభువా నన్ను ఇంతగా ప్రేమించావా అని ఆయన స్తుతించేటువంటి ఆలోచన వస్తుంది. గర్వం ఉండదు ఇక మీదట. ఆయన శిలువ మీద ప్రతినిత్యం ఆధారపడేటువంటి లక్షణం వస్తుంది. అలాంటి ధన్యకరమైన జీవితంలోనికి దేవుడు మనల్ని అనుగ్రహించాడు, తీసుకుని వచ్చాడు. అపోస్తలుడైన పౌలులాగా మనలో అనేక మందికి ముళ్ళులు ఉండొచ్చు, మన జీవితంలో మనం భరించలేని సమస్యలు ఉండొచ్చు. ఎందుకంటే మనం హెచ్చిపోకుండా, గర్వానికి పోకుండా. మన జీవితంలో ముళ్ళు ఉందంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని. ఎందుకంటే హెచ్చిపోకుండా. ఆ రోజు తూరు అధిపతి హెచ్చిపోయాడు కాబట్టి నాశనం అయిపోయాడు, సీదోను అధిపతి హెచ్చిపోయాడు కాబట్టి నాశనం అయిపోయాడు. నేను హెచ్చిపోకుండా, నీవు హెచ్చిపోకుండా మన జీవితంలో ముళ్ళు ఉందంటే, దేవుడి మీద ప్రతినిత్యం ఆధారపడే పరిస్థితి, సమస్య ఉందంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థం. గర్వం అనేది అపవాది సంబంధమైంది. తగ్గింపు, విధేయత అన్నది విశ్వాస మూలమైంది. ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి వస్తుంది ఆ తగ్గింపు. ప్రభువా నన్ను క్షమించు అని. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్.